చేసేదే మోసం మరియు అన్యాయం. అయితే దీన్ని ఎవరన్నా ప్రశ్నించారా, వాళ్ళపైకి దౌర్జన్యం దిగుతామంటున్నారు ఏదైతే రియల్ విజన్ హోమ్స్కి సంబంధించిన ప్రతినిధులు కాదు, డైరెక్ట్గా ఆయన డైరెక్టర్, దానికి సంబంధించిన ఎండీనే ఇందులోకి చైర్మన్ డైరెక్ట్గా దిగి దాడికి పాల్పడుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. దర్జాగా డబ్బులు వసూలు చేసుకున్నారు, ఏజెంట్ల ద్వారా ప్లాట్లు బాధితులకు అప్పగించారు, అందరితో సరిపెట్టారు. ఆ తర్వాత చేయాల్సిన అసలు వ్యవహారంపై కాలయాపన మొదలుపెట్టారు. ఎన్నిసార్లు అడిగినా ఒకటే మాట, చేస్తాం చూస్తాం, ఇప్పటికి ఏమీ లేదు, మోసపోయామని తెలుసుకున్న బాధితులు రోడ్డెక్కారు. ఇదంతా ఎల్బీ నగర్లో ఉన్న రియల్ విజన్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వాహకం. ఇక రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించిన రియల్ విజన్ సంస్థ చేసిన మోసానికి బాధితులు రోడ్డెక్కారు. డబ్బులు తీసుకొని ప్లాట్లు లబ్ధిదారులకు అందించిన యాజమాన్యం రిజిస్ట్రేషన్ ప్రక్రియను మాత్రం గాలికి వదిలేసింది. ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదు. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు అలాగే రియల్ ఎస్టేట్ ఏజెంట్లు రియల్ విజన్ ఆఫీసుకు వెళ్లారు. బాధితులు బీఆర్కే న్యూస్ను ఆశ్రయించడంతో ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని రియల్ విజన్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏజెంట్ల ద్వారా ప్లాట్లు అందించి వారికి రిజిస్ట్రేషన్ చేయట్లేదని బాధితుల తరఫున ఏజెంట్లు ఎన్నిసార్లు యాజమాన్యాన్ని కోరినా స్పందించడం లేదని బాధితుల తరఫున ఏజెంట్లు బీఆర్కే న్యూస్ ప్రతినిధి సంప్రదించారు. ఈ సందర్భంలో బాధితురాలు చైర్మన్ దగ్గర మాట్లాడడానికి వెళ్తే కమిషన్లు అంటూ కొన్ని బూతులు తిడుతూ ఏం చేశారు అంటూ మహిళ పట్ల అసభ్యంగా మాట్లాడారని మంజుల అనే ఏజెంట్ కూడా వాపోయిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. నువ్వు కిందకి ఫస్ట్ కిందకి ఎవరు నీకు చెప్పింది ఎవరు బయట అన్నారు, బయట రమ్మన్నారు, కస్టమర్లు రమ్మన్నారు. నువ్వు కిందకి ఫస్ట్ కిందకి ఎవరు నీకు చెప్పింది ఎవరు బయట అన్నారు, బయట రమ్మన్నారు, కస్టమర్లు రమ్మన్నారు. నువ్వు కిందకి ఫస్ట్ కిందకి ఎవరు నీకు చెప్పింది ఎవరు బయట అన్నారు, బయట రమ్మన్నారు, కస్టమర్లు రమ్మన్నారు. నువ్వు కిందకి ఫస్ట్ కిందకి ఎవరు నీకు చెప్పింది ఎవరు బయట అన్నారు, బయట రమ్మన్నారు, కస్టమర్లు రమ్మన్నారు. నువ్వు కిందకి ఫస్ట్ కిందకి ఎవరు చెప్పింది ఎవరు యాక్సిస్ మాకు మీడియా అడగండి, ఎందుకు పోలీసు వాళ్ళని పిలవండి. మీడియాకి పర్మిషన్ లేదని ఎవరు అన్నారండి? వితౌట్ పర్మిషన్ అంటే మాకు ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిండ్రు, మాకు అన్యాయం జరిగింది రండి అని. మరి మీడియాని అలో చేయరంట సార్. వెళ్తున్నాం సార్, ఓకే. తోయండి సార్, తోయండి. తోస్తున్నా, తోసుకుంటేనే మళ్ళీ ఇది చేస్తున్నారు కదా. ఓకే, రైట్ రైట్. చేసిందే మోసం, ఆ చేస్తోంది అరాచకం. అయినా సరే ప్రశ్నించడానికి వెళ్ళిన బీఆర్కే న్యూస్ ప్రతినిధులపైన దౌర్జన్యానికి దిగడం మీరు చాలా క్లియర్గా చూస్తున్నారు. అందులో ముఖ్యంగా అసలు మీడియాకు పర్మిషన్ ఎవరిచ్చారు, ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? మీరు చేసే మోసాల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? మీరు చేస్తున్న అరాచకాలని ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి ఎవరు మాకు పర్మిషన్ ఇవ్వాలి? బీఆర్కే న్యూస్ ప్రతి సందర్భంలోనూ ఇలాంటి అరాచకాలకు కానివ్వండి, అన్యాయాలకు కానీ ఎదురొడ్డి నిలబడడానికి, ఎదురొడ్డి పోరాడడానికి ఆల్వేస్ సిద్ధంగానే ఉంటుంది. అందులో భాగంగానే ఇవాళ మా ప్రతినిధి కూడా అక్కడికి వెళ్ళారు. ఆయన వెళ్ళింది ఆయన పర్సనల్ రీజన్తో కాదు. ఎవరైతే బాధితులు ఉన్నారో మా పక్షాన మీరు పోరాడండి, మాకు న్యాయం జరిపించండి అని కోరినప్పుడు ఖచ్చితంగా మేము వెళ్తాం. అలానే వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సిచ్యువేషన్ మీరు చాలా క్లియర్గా చూస్తున్నారు. లోపల ఉన్న వాళ్ళని బయటికి పొమ్మని ఒకరు, బయటకు వచ్చి వాళ్ళని కొట్టడానికి కూడా వెనుకాడకుండా దాడి చేసేందుకు కూడా సిద్ధపడి ముందుకు వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంతేకాకుండా త్రుటిలో మా ప్రతినిధికి లైఫ్ అన్నది కూడా ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే థర్డ్ ఫ్లోర్లో ఉన్న
ఆ బిల్డింగ్లో నుంచి పైనుంచి తోసేందుకు ఆయన ప్రయత్నించిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అంటే ఏం చేయాలనుకున్నారు? ప్రశ్నించే వాళ్ళను ముట్టించాలన్నదే మీ ప్రయత్నమా? అందులో భాగంగానే వీళ్ళ మీద గొడవకి దిగుతున్నారా అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరూ అడుగుతున్న ప్రశ్న. ఏదైతే మనం మాట్లాడుతున్నామో రియల్ విజన్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ పెట్టారు. ఈ కంపెనీ పెట్టి వందలాది మంది ఏజెంట్లను అక్కడ రిక్రూట్ చేసుకున్నారు. వాళ్ళ ద్వారా సేల్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ చేసే క్రమంలో కూడా మరొక పని, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్లకు కేవలం డబ్బులు మాత్రమే కట్టించుకుంటున్నారు. మొదటిది, డబ్బులు కట్టిన వాళ్ళు, పూర్తిగా డబ్బులు కట్టిన వాళ్ళకి రిజిస్ట్రేషన్లు చేయకుండా, ఎవరైతే వద్దని మధ్యలో వెళ్ళిపోయారో వాళ్ళకి రిఫండ్లు చేయకుండా ప్రతి ఒక్కరిని బెదిరిస్తూ, భయపెడుతూ, ఇబ్బందులకు గురి చేస్తూ తీసుకెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగా మీరు చూస్తే మీడియా ప్రతినిధి మీదనే ఈ స్థాయిలో గొడవకి వెళ్తున్నారంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అనేది మీరు ఒకసారి ప్రశ్నించుకోవచ్చు. దాని సంబంధించి మీకు ఆన్సర్ కూడా ఇప్పటికే దొరుకుతుంది. ఇలా తను మోసపోయానంటూ కాల్ చేసిన మంజుల అనే ఒక బాధితురాలు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మంజులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మంజుల గారు, గుడ్ ఆఫ్టర్నూన్. రైట్, లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి. అసలు ఏంటండి అసలు ఈ రియల్ విజన్ హోమ్స్కిను మీకు ఉన్న గొడవ ఏంటి అసలు? అంటే ఎందుకు మీరు ఇప్పుడు బీఆర్కే న్యూస్ని మీరు కన్సల్ట్ అయ్యారు, మీకు న్యాయం జరగాలని ఎందుకు కోరుకున్నారు? లక్ష్మణ్ గారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సార్. ఏంటంటే మనం ఈ రియల్ విజన్ హోమ్స్ లో కస్టమర్ కి ఒక ఫ్లాట్ ఇప్పించామండి. ఓకే. అయితే వాళ్ళకు 10 lakhs పెట్టి పేమెంట్ చేశారు. 242 square yards ఇప్పించాము. ఫుల్ పేమెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ అడిగితే రేపు మాపు అని 4 నెలల నుంచి తిప్పించుకుంటారు ఆఫీస్ చుట్టూ. ఓకే. ఒకవేళ లోపలికి వెళ్ళి చైర్మన్ సార్ తోటన్నా లేకపోతే ఎండి మేడం తో మాట్లాడదామంటే రిసెప్షనిస్ట్ వాళ్ళు లోపలికి అలౌ చేయట్లేదు వాళ్ళు. ఓకే. ఏదైనా చాలా సేపు వెయిట్ చేసినప్పుడు ఫోన్ చేస్తున్నారు, అమ్మ రేపు అయిపోతే మాపు అయిపోతే అంటున్నారు, కథం పట్టించుకోవట్లేరు. ఓకే. ఇది ప్రాబ్లం అయ్యి మేము ఏం చేస్తాం, సార్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాము. ఇప్పుడు మళ్ళీ అది కాక ఇంకోటి ఏంటంటే వేరే కస్టమర్స్ మళ్ళీ బుకింగ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఆ కస్టమర్ వల్ల ఏంటంటే ఒక కస్టమర్ 1 lakh పే చేశారు, ఒక కస్టమర్ 25,000 పే చేశారు, ఒక కస్టమర్ 11,000 అట్లా పే చేసుకున్నారు. వాళ్ళకు సమ్ ప్రాబ్లమ్స్ ఉండి, హెల్త్ ఇష్యూస్ ఉండి ఫ్లాట్ ని క్యాన్సిల్ చేసుకున్నారు అనమాట. క్యాన్సిల్ చేసుకున్నప్పుడు అమౌంట్ మనం రీఫండ్ చేయాలి కదా సార్. అవును. సో ఇప్పుడు ఏమంటారు, ఆ అమౌంట్ ఇవ్వను, ఈ రిజిస్ట్రేషన్ కూడా నాకు ఇష్టం వచ్చినప్పుడు చేస్తాను, రేపు అంటారు మాప అంటారు, అసలు చేయట్లేదు. 4-5 months నుంచి తిప్పించుకుంటున్నారు. సో మీరు ఎప్పటి నుంచి పనిచేస్తారు ఈ రియల్ విజన్ హోమ్స్ లో? మీరు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? 1.5 years నుంచి చేస్తున్నాను సార్. ఓకే. సో ఎంతమంది కస్టమర్లను ఇప్పటిదాకా మీరు అలా తీసుకెళ్ళి ఉంటారు? ఎవరెవరికి ఇప్పుడు ఇట్లాంటి ఇబ్బంది కలుగుతోంది సార్? ఇప్పుడు నాకైతే ఇలాంటి ఇప్పుడు 2 జరిగినాయి సార్. 2 సార్లు ఇట్లా జరిగింది. వేరే అనదర్ వాళ్ళకి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కానీ వాళ్ళకి చెప్పుకోలేకపోతున్నారు. రైట్. లక్ష్మణ్ గారు, మీరు అట్లా లైన్లో ఉండండి. మంజుల గారు కూడా ఫోన్ లైన్లో ఉన్నారు. మంజుల గారిని ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మంజుల గారు, గుడ్ ఆఫ్టర్నూన్. మంజుల గారు. చేసిన సార్ ఇందులో రియల్ విజన్ హోమ్స్ లో. ఓకే. తను నా కింద డౌన్ లైనర్ లక్ష్మణ్ సార్. ఓకే. అయితే నేను టీం తెచ్చుకొని టీమ్ తోనే సేల్స్ ఇచ్చిన సార్. వీళ్ళంతా నా టీము, లక్ష్మణ్ ఇట్లా. ఓకే. ఓకే. అయితే టీమ్ తో సేల్స్ ఇచ్చినాం. అయితే ఇదేంది, అయితే లక్ష్మణ్ సార్ నాకు చెప్పారు ఇట్లా కస్టమర్ పేమెంట్ ఇస్తలేరు, చేస్తలేరు, మా కమిషన్లు కూడా వచ్చేది సార్, అవి కూడా ఇస్తలేరు, మమ్మల్ని 4 months నుంచి తిప్పించుకుంటున్నారు ఇట్లనే. ఓకే. అయితే కస్టమర్ ఫోన్ చేసి ఏమంటుంది, నా పేపర్లు నా పేపర్లు నాకు ఇచ్చేసేయండి, లేకపోతే బాగోదు, నేను కేసు పెట్టుకుంటా అని ఆమె కస్టమర్ అంటుంది మమ్మల్ని. అవును. అంటే ఆ బాధ్యత మాదే కదా సార్ ఇచ్చేది, ఇప్పుడు నేను లక్ష్మణ్ గాని మా సార్ గాని. అవును. సో మేము ఇదేంది మాకు కావాలి, ఇట్లా కస్టమర్ మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది సార్ అని మేము 4 months నుంచి ఇక్కడ తిరుగుతున్నాం సార్. ఈ వెంచర్ ఎక్కడదండి? ఇది వెంచర్ ఎక్కడ చేశారు? ఇది కొలన్పాక, ఆలేరు కొలన్పాకలో 242 square yards తీసుకున్నారు కస్టమర్. ఓకే. ఎంతండి అమౌంట్? అది పేమెంట్ అయిపోయింది. అమౌంట్ ఎంతండి దానికి సార్? అమౌంట్ 10 lakhs. ఓకే. 242 square yards, 10 lakh rupees. అయిపోయింది సార్. ఓకే. అవి ఇయ్యడానికి మమ్మల్ని ఇబ్బంది. ఇదేందని మేము చైర్మన్ దగ్గరికి పోయి, శ్రీనివాస్ నాయక్ దగ్గరికి పోయి అడిగితే, ఇగో కమిషన్లు దెంగి తిన్నప్పుడు తెలియదా అని రూడ్ గా మాట్లాడుతుంది సార్ లేడీస్ తోని. లేడీస్ తో అలాంటి మాటలు మాట్లాడకూడదు కదా. అంటే మీరు కమిషన్ కి మీరు పని చేస్తారు. పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు సార్ మధ్యలో. వాళ్ళేమంటున్నారు? వాళ్ళు ఉన్నారు సార్. నన్ను అట్లా మాట్లాడిండు. ఓకే. మాకు ఇప్పిస్తే చాలు సార్ మాకు. సో మొత్తం ఇలా ఎంతమంది కస్టమర్లు ఉన్నారండి మీ దగ్గర? ఇట్లా కస్టమర్స్ ఒక 10 members దాకా ఉన్నారు సార్. వాళ్ళు ఏంటంటే కమిషన్ ఇస్తలేరు, పేమెంట్లు మాకు మేము క్యాన్సిలేషన్ చేసుకుంటాం, మాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, సో మా పేమెంట్ మాకు రిటర్న్ ఇవ్వండి,
అని మాట్లాడుతారు సార్ వాళ్ళు. మేము కంపెనీనే కదా సార్ మరి అడిగేది. ఓకే, మామూలుగా మేము కంపెనీకి ప్రొసీజర్ కట్టినాం ఏంటంటే కదా అంటే డబ్బులు. అట్లా అలా క్యాన్సిలేషన్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుందా? ఉంటుంది సార్. ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే 11,000 కడితే 5,000 కట్ చేసుకొని 6,000 ఇస్తారు సార్ మాకు. ఓకే. ఆడ బోర్డు కూడా ఉంది సార్ ఆఫీస్ లో, అది కూడా మీకు చూపిస్తాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ట్రావెల్స్ బిల్ కూడా కంపెనీ భరించాలి. ఓకే. ట్రావెల్స్ బిల్ కట్టమని మమ్మల్ని అంటారు సార్, అట్లా ఏ కంపెనీలో లేదు. ఇప్పుడు ఓకే. ట్రావెల్స్ లేని కస్టమర్ తీసుకోపోయి మేము క్లోజ్ చేయలేం కదా సార్. అవును. సో ఇప్పుడు మీరు ఎవరైతే కస్టమర్ ఉన్నారో ఆ కస్టమరు డబ్బులు ఇచ్చిన తర్వాత 4 నెలల నుంచి మీరు చెప్పినట్టుగా వింటూనే ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళకి అనుమానం వచ్చిందో అప్పుడే అవసరం లేదు, నా డబ్బులైనా నాకు ఇవ్వండి, లేకపోతే రిజిస్ట్రేషన్ అయినా చేయండి అని అడుగుతున్నారు. అవును సార్, అవును. ఓకే. సో మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ గురించి అన్నాడు, ఫస్ట్ ఏమని చెప్పారు వీళ్ళు? శ్రీనివాస్ నాయక్ గారు ఏమన్నారంటే చేస్తాం అని చెప్పారు సార్. అట్లా 2 months 3 months తిరిగిరు. ఇప్పుడు ఇది 4th month. ఓకే. సో ఇప్పుడు ఆ వెంచర్లో వేరే వాళ్ళకి ఎవరికైనా రిజిస్ట్రేషన్ అయిందా కనీసం? అందరి అయినాయి సార్, అందరు ఇచ్చిర్రు. లైవ్ స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయి మా దగ్గర. మరి మీది ఒకటి ఎందుకు చేయట్లేదు? మాకే ఆపుతురు సార్, మరి ఏమో తెలియదు మాకు. మీ ఒకరికి ఎందుకు? ఏంటంటే మాకు ఇట్లా రిజిస్ట్రేషన్లు అవుతలేవు, మా పేమెంట్లు కూడా ఆగిపోయినాయని మేము ఈ కంపెనీల గొడవ అయి మేము వేరే కంపెనీ పోయి చేసుకుంటున్నాం సార్. ఓకే. ఇప్పుడు కస్టమర్ కి ఇన్ టైంలో మనం రిజిస్ట్రేషన్ పేపర్స్ ఇవ్వకపోతే ఇప్పుడు మాకు నష్టమే, కంపెనీకి నష్టమే. ఓకే. అట్లా మేము వేరే అదర్ కంపెనీకి వెళ్ళి చేసుకుంటున్నాం, ఇప్పుడు మాకు ఇవ్వము అని మాట్లాడుతారు అట్లా. అంటే ఇక్కడ ఏమైనా మీరు వేరే కంపెనీకి వెళ్ళి చేసుకుంటున్నారు అనే కోపంతోనే ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ చేయట్లేదా? మీకు సంబంధించిన డబ్బులు రిజిస్ట్రేషన్ ఇవ్వట్లేదా, లేకపోతే నిజంగానే ఆ కంపెనీలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? సమస్యలు ఉన్నాయి సార్. అయితే మా టీంలో ఒక అమ్మాయి వచ్చింది, శారద అని. మా టీంలో జాయిన్ అయ్యి వేరే వాళ్ళ టీంలో సేల్స్ ఇచ్చింది సార్. అవి మేము సిస్టమ్ లో పోయి అడిగినాం సార్, రిసెప్షన్ లో పోయి అడిగినాం. ఇది పద్ధతి కాదు, ఇట్లా మా అసోసియేట్ సేల్స్ మీ వేరే వాళ్ళ దాంట్లో వేస్తున్నారు, అది కరెక్ట్ కాదని అడిగినందుకు మాకు సహకరించలేదు సార్. ఇది సిస్టమ్ సహకరించలే మాకు. ఏమంటారు అడ్మిన్ ఏమంటున్నారు? ఎండి మేడం సపోర్ట్ చేయలే మాకు. ఎండి గారు కూడా ఒక లేడీ సపోర్ట్ శ్రీనివాస్ నాయక్ ఎవరు మరి? ప్రూఫ్లు కావాలన్నా సార్, మేము ప్రూఫ్లు కూడా ఇప్పించినాం, అయినా కూడా మాకు న్యాయం చేయలే ఆమె. అట్లానే మేము అట్లా 4 months వెయిట్ చేసినాం. శ్రీనివాస్ నాయక్ ఎవరు? శ్రీనివాస్ నాయక్ చైర్మన్, ఓకే. మేనేజింగ్ డైరెక్టర్ ఏమో సునీత. సునీత గారు వచ్చేసి మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ వచ్చేసి శ్రీనివాస్ నాయక్ గారు. ఓకే. సో లక్ష్మణ్ గారు, సో కస్టమర్ డైరెక్ట్గా మీతో మాట్లాడేవాళ్ళు కరెక్టా? లక్ష్మణ్ గారు. హలో లక్ష్మణ్ గారు, ఇప్పుడు మీరు ఇవాళ ఉదయం అక్కడికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడారు? ఫస్ట్ వీళ్ళు ఎవరితో మాట్లాడారు? మీరు ఎవరు ఎలాంటి ఏమంటున్నారంటే ఒక 1.5 hour కూర్చోబెట్టారు బయట. కూర్చోబెట్టిన తర్వాత మమ్మల్ని అసలు లోపలికి అసలు ఇన్వైట్ చేయలేదు. తర్వాత మేము డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేసి పోలీసులు వచ్చిన తర్వాత అప్పుడు లోపలికి పిలిచారు వాళ్ళు. ఓకే. పిలిచిన తర్వాత ఏంటి అసలు అంటే, సార్ మాకు రిజిస్ట్రేషన్ కావాలి, రిజిస్ట్రేషన్ ఎందుకు చెప్పట్లేదు, కస్టమర్ ఆల్రెడీ నా మీద కంప్లైంట్ చేస్తా అని చెప్పేసి అంటేనే మేము కంప్లైంట్ చేసాం. కస్టమర్ ఏం చేసింది, లక్ష్మణ్ నిన్ను నమ్మి నేను పార్టీకి అమౌంట్ కట్టినా, నువ్వు నాకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇస్తావా, లేదంటే అమౌంట్ రీఫండ్ చేస్తావా, లేకపోతే నీ మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తా అంటే నేను ఆఫీస్కి వచ్చి ఇట్లా అడిగిన తర్వాత మేము ఇట్లా మేడం అండ్ సార్ నాకు ఇట్లా కస్టమర్ ఇబ్బంది పెడుతున్నారు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అని ఇవ్వండి, అమౌంట్ అన్న రీఫండ్ చేయండి. మీ ఫుల్ పేమెంట్ అయింది కదా, నాకు రిజిస్ట్రేషన్ చేసి అంటే 1 month పడుతుంది, 2 months పడుతుంది అనేసి అంటున్నారు. సో ఈ రోజు మాట్లాడినప్పుడు ఇంకా 1 month 2 months పడుతుంది అని చెప్తున్నారు. అవును సార్. సో ఎందుకు అంటే కారణం ఏమనుకుంటున్నారు మీరు రిజిస్ట్రేషన్ చేయకపోవడానికి? కారణం ఏంటంటే సార్, మా కంపెనీ నుంచి చేసిన తర్వాత మాకు తెలిసింది ఇట్లా రిజిస్ట్రేషన్ అవ్వట్లేదని. మేము కూడా కంపెనీ నుంచి ఎగ్జిట్ అయ్యేసరికి వాళ్ళు కావాలని చేస్తున్నారా ఏంటనే తెలియదు. కావాలనే చేస్తున్నారు సార్. ఎందుకు చేస్తున్నారంటే వేరే వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా నాతో పాటు చేసిన కొలీగ్స్ ఉంటారు కదా సార్, ఫ్రెండ్స్, వాళ్ళ డాక్యుమెంట్స్ అందరికీ వస్తున్నాయి, నా ఒక్క డాక్యుమెంట్సే రావట్లేదు. ఓకే. వాళ్ళది కూడా సేమ్, నా పక్క పోండి ఫ్లాట్ వాళ్ళ, ఇప్పుడు నేను ఇప్పించిన ఫ్లాట్ పక్క పోండి వాళ్ళ డాక్యుమెంట్స్ వస్తుంది, ఆ డాక్యుమెంట్స్ రావట్లేదు. అది ఓకే. సరే, ఒకసారి మీరు లైన్లో ఉండండి, నేను శ్రీనివాస్ నాయక్తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అసలు ఏంటి సమస్య ఏంటి, ఎందుకు ఈయన ఇలా చేస్తున్నారు అన్నది. సో మీరు ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి శ్రీనివాస్ నాయకేనా? చైర్మన్ సార్, శ్రీనివాస్ నాయక్ సార్. ఓకే. హలో శ్రీనివాస్ నాయక్ గారు, నేను చిదంబరం మాట్లాడుతున్నాండి, బీఆర్కే న్యూస్ నుంచి. చెప్పండి సార్. అదే సార్, మా రిపోర్టర్ వస్తే మా రిపోర్టర్ మీద దౌర్జన్యం చేయడానికి వెళ్ళారు కదా, ఏంటి సార్ ప్రాబ్లం ఏంటి సార్? మీ రిపోర్టర్ ఎవరు సార్? మా రిపోర్టర్ వచ్చారు సార్ అక్కడికి, మీ ఆఫీస్ దగ్గరికి. ఇప్పుడు మీకు మీ ఆఫీస్ దగ్గర ఏమైనా ఇష్యూ అవుతుందా, మీకు ఐడియా ఉందా? అవునండి. ఓకే. శివాని మా రిపోర్టర్ వచ్చారు కదా, ఇప్పుడు మా రిపోర్టర్ మీదకి అంటే ఆయన మీద దాడి చేయడానికి వెళ్ళారు కదా, కారణం ఏంటి, ఏం మా రిపోర్టర్ని తప్పుగా మాట్లాడారు?
డాడీ ఏం చేయలేదు, ఆయనకి ఎవరేమనలేదు. అవునా? ఉమ్. మీరు ఒకసారి వీలైతే బీఆర్కే న్యూస్ ఛానల్ పెట్టుకుంటే మీకు అందులో విజువల్స్ కనిపిస్తాయి సార్. ఎలా దాడి చేశారు, ఎలా ఆయన కొట్టడానికి వెళ్ళారు, ఎలా బూతులు మాట్లాడారు అన్నది. అవకాశం ఉంటే మీరు ఒకసారి బీఆర్కే న్యూస్ ఛానల్ మీ ఆఫీస్లో పెట్టుకొని ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఏంటి ప్రాబ్లం ఏంటి సార్? ఇప్పుడు లక్ష్మణ్ అని ఒకరును, తర్వాత మంజుల అని చెప్పి ఇద్దరు బాధితులు వచ్చారు. వాళ్ళది రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు అన్నది మార్నింగ్ మీతో కూడా మాట్లాడారంట. మీరేమో ఆ కమిషన్లు తీసుకొని తిన్నారు కదా మీరు అని ఏదో తిట్టారంట. లేదు సార్, ఆ ప్లాట్ కి 1 month టైం ఇవ్వండి, రిజిస్ట్రేషన్ చేస్తా అని చెప్పాను. ఓకే, 4 months నుంచి వెయిట్ చేస్తున్నాం అన్న సార్ వాళ్ళు అన్నది మాతో. వెయిట్ చేస్తున్నారు సార్, పరిస్థితులు బాగాలేవు, మేము కూడా అమౌంట్ కట్టి ఉన్నాం. అవతల మాకు చేయాల్సిన వాళ్ళు టైం అడిగారు ఆ రిజిస్ట్రేషన్ రావడానికి. 1 month లో చేసిస్తాను, కాగితం రాసిస్తాను అని చెప్పాను. ఓకే విన్నారు, బయటికి పోయి వీడియోలు తీశారు సార్. కానీ వాళ్ళు అంటోంది గత 4 నెలల నుంచి మేము తిరుగుతూనే ఉన్నాము. నవీన్ అనే వ్యక్తి నా దగ్గర 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు సార్. 5 years నుంచి చేస్తున్నాడు. ఓకే. సో రీసెంట్ గా 1.5 month నుంచి నా ఎక్స్ కంపెనీ, నేనైతే నుంచి బయటకు వచ్చానో ఆ కంపెనీలో పోయి పనిచేస్తున్నాడు. ఓకే. సో ఆయనకు వాంటెడ్లీ ఎవరో ముందుకు వెనకాల నుండి ముందుకు పంపించారు. కాదంటే మీరు అన్న పాయింట్ సరే, ఒక నిమిషం అది నిజం అనుకుందాము. మీరు రిజిస్ట్రేషన్ చేయలేదన్న మాట వాస్తవమే కదా. 4 నెలల నుంచి వాళ్ళు తిరుగుతున్నారు మీ ఆఫీస్ చుట్టూ. టైం ఇవ్వండి, చేసిస్తానని చెప్పాను సార్. ఓకే. మామూలు యూజువల్లీ ప్రొసీజర్ ఏంటంటే ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత ఎప్పటిలోపు రిజిస్ట్రేషన్ చేయాలి? మేము 25 days లో చేయాలి సార్. ఓకే. సో ఆ లెక్క ప్రకారం 120 అంటే 4 months అంటే ఆన్ యావరేజ్ 120. జాప్యం జరిగింది, దానికి 1 month టైం ఇవ్వండి, చేసిస్తా అని చెప్పాను. ఓకే అనుకున్నారు, కాగితం రాసిస్తా అని చెప్పాను. ఓకే. ఆ తర్వాత వాళ్ళు కొన్ని ప్లాట్లు బుకింగ్ చేసి ఉన్నారు 11,000 కట్టి. దానికి సంబంధించి క్యాన్సిలేషన్ చేసి ఇవ్వాలి అంటే నీ ట్రావెల్ బిల్లు 4 లక్షల పై చిల్లుకుంది, అది కట్టిపోని చెప్పాను. 5 సంవత్సరాలు ట్రావెల్ బిల్లు అంటే మీరు భరించాలా లేకపోతే ఎవరైతే 30% కమిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళే భరిస్తారు సార్. అంటే అది ఎక్కడైనా ఉందండి డాక్యుమెంట్లో, లేకపోతే ఏదైనా అంటే ఇన్ రిటర్న్ మీరు ఏమైనా వాళ్ళకి ఇచ్చారా? ఇప్పుడు మంజుల గారితో నేను మాట్లాడాను, ఆమె చెబుతోంది ట్రావెల్ బిల్ అనేది మాకు సంబంధం లేదండి, వాళ్ళు ట్రావెల్ ఏర్పాటు చేస్తే మేము జస్ట్ కస్టమర్లను తీసుకొని వస్తాము, ఫీల్డ్ విజిట్ వాళ్ళే చేయిస్తారు. సో అందుకనే 30% తీసుకున్నప్పుడు వాళ్ళే చేస్తారు, మేము ఓడి కట్ చేస్తాం. ఓడి ఇచ్చి ఓడి అంటే అండి ఓడి అంటారు కదా సార్. ఓకే. వాళ్ళ అకౌంట్ లో కట్ చేస్తాం. అది వేరే వాళ్ళ కొలీగ్స్ ఉన్న ప్రెసిడెంట్ కూడా ముందర నిలబెట్టి మాట్లాడే చెప్తారు. సో అయితే ఇప్పుడు అంటే మీ ప్రాబ్లం ఇప్పుడు యాక్చువల్లీ మీ ఎక్స్ కంపెనీకి వాళ్ళు వర్క్ చేస్తున్నారన్నది మీ ప్రాబ్లమా? ఆ కారణంతోనే మీరు వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయట్లేదా? మా దగ్గర నుంచి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మీ సంగతి చూస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పి మాకు ధమ్కీలు ఇచ్చిండు. దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయండి? ఏమన్నా అట్లా ధమ్కీ ఇచ్చింది కానివ్వండి, లేకపోతే మీతో హార్ష్గా మాట్లాడింది? ఎందుకంటే ఇప్పుడు నా వీడియోలో నాకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. సీసీ ఫుటేజ్ ఉంది సార్. జర్నలిస్టునే మీరు బయటికి బొమ్మని మీ అడ్మిన్ మాట్లాడుతున్నారు. మరి ఈ వ్యక్తి ఒక ఆయన ఎవరో కిందికి వెళ్ళని తోసేస్తున్నారు, కొట్టడానికి వస్తున్నారు. ఎవరైనా కొట్టడానికి వస్తున్న వ్యక్తి ఎవరు? ఒకటి లోపల మేనేజ్మెంట్ తోటి మాట్లాడినప్పుడు బయట వీడియోలు ఎందుకు తీయాలి సార్? కాదండి, ఇప్పుడు బాధితులు మాట్లాడుతున్నారు. బాధితుల వర్షన్ చెప్పాలంటారా చెప్పొద్దంటారా? మీడియా బాధ్యత ఏమంటారు? ఒకటి వినండి సార్. సరే మీడియా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఇంత ఇష్యూ అయిపోయింది, వాళ్ళకి రేపు ఇచ్చేసిన తర్వాత ఈ ఇష్యూని ఎవరు రెస్పాండ్ అవుతారు సార్? తప్పు మీదే కదండి. మీరు జర్నలిస్టుల మీద కొట్టడానికి వచ్చిన వాళ్ళు, మీరు వాళ్ళతో స్మూత్గా మాట్లాడారంటే నమ్మొచ్చు అంటారా? సరిగా మీరు నమ్మరని నాకు తెలుసు సార్. ఎందుకంటే మీరు ఒకసారి నాకు యాడ్ ఇవ్వమని అడిగారు డబ్బులు, దానికి నేను పరిస్థితులు బాగలేదని చెప్పాను. ఏం యాడ్ ఇవ్వమన్నారు మిమ్మల్ని? వచ్చి ఉండొచ్చు. ఏం యాడ్ ఇవ్వమని అడిగారు మిమ్మల్ని? నేను ఫోన్ చేశానా మీకు? డిఆర్కే ఛానల్ నుంచి వచ్చింది నాకు కాల్. ఓకే, ఏమని అడిగారు? అదే ఏదో చేస్తున్నాం ప్రోగ్రామ్ అని చెప్పేసి. ఏం ప్రోగ్రాము? ఏదైనా కావచ్చు సార్. కాదంటే మీరు అబద్ధం చెప్పేటప్పుడు కొద్దిగా ప్లాన్గా చెప్పాలండి. అబద్ధము ఇలా దొరికిపోయేలాగా చెప్తే ఎట్లా? అబద్ధం చెప్పాలనుకున్నారు అనుకోండి, ప్లాన్గా ఏం చేయాలంటే ఇప్పుడు ఎట్లయితే మీరు స్టోరీ అల్లారు చూసారు. ఇప్పుడు మీరు టెలికాస్ట్ అయింది కదా, స్టోరీ అల్లారు కదా. ఇప్పుడు మీరు ఆ స్టోరీ అట్లా క్లీన్గా అల్లాలి. అబద్ధాలు చెప్పేటప్పుడు కొద్దిగా ఆలోచించి అతికేలాగా, అందుకే అంటారు కదా అబద్ధం అడిగిన అతికినట్టు ఉండాలి. అది టీవీలో వస్తుంది కదా, టీవీలో వస్తుంది. నో ప్రాబ్లం. మీరు చెప్పండి. రిపోర్టర్ మీద దౌర్జన్యం చేసే అవసరం ఏమొచ్చింది మీకు? నేను ఫేస్ చేస్తాను. రిపోర్టర్ మీద దాడి చేసే అది ఎవరిచ్చారు మీకు? ఆ హక్కు ఎవరు ఇచ్చారు మీకు? విజువల్స్ కనిపిస్తున్నాయి కదండి. పర్మిషన్ ఎవరితో తీసుకోవాలంటే మీరు తప్పులు చేస్తుంటే మీ పర్మిషన్ తీసుకొని మేము చట్టాలు ఉన్నాయి కదండి. చట్టాలు అంటే అది ఎవరు ఎక్స్పోజ్ చేయాలి తప్పు చేశారన్నది? చట్టాలు ఉన్నాయి కదా సార్. అదే చట్టాలకి ఎవరు ఎక్స్పోజ్ చేయాలి? మీరే చేస్తారా? మేము చేయకూడదా? రండి సార్, నా ఎక్స్ కంపెనీలో 100 ప్లాట్లు నేను డబ్బులు కట్టి ఉన్నాను, మీకు ₹1,00,000 ఇస్తాను. రండి. ₹1,00,000 నాకు అవసరం. డీటెయిల్స్ ఇవ్వండి. మిమ్మల్ని ఎలా అయితే నేను అడుగుతున్నానో
ఆ, నా రిపోర్టర్ వస్తాడు ఇప్పుడే మీ దగ్గరికి. ఇప్పుడే రండి, మీరే రండి సార్, రిపోర్టర్ ఎందుకు? నేను కూడా వస్తాను, నేను కూడా వస్తాను. మాట్లాడతా, వాళ్ళ ముందర మాట్లాడదాం. సరే, ఆ ఎక్స్ కంపెనీ చేస్తాను. ఆ ఎక్స్ కంపెనీ గురించి కూడా నేను ఖచ్చితంగా చూస్తాను. మీ కంపెనీ గురించి చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు మీరు రండి సార్. నేను వస్తానండి. ఫస్ట్ మీరు మీ రియల్ విజన్ హోమ్స్ అనే దాంట్లో జరుగుతున్న అవకతవకల గురించి చెప్పండి. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేయకుండా కస్టమర్లని ఏజెంట్లను ఎందుకు చెప్తున్నారు? దానికి సమాధానం చెప్పండి. ప్రశ్నించడానికి వచ్చిన వాళ్ళు పర్మిషన్లు తీసుకొని సార్ 30% కమిషన్ తీసుకోపోయినారు, అది కూడా చెప్పంటారా? కమిషన్ కోసమే వాళ్ళు పనిచేసేది. వాళ్ళు చారిటబుల్ ట్రస్ట్ పెట్టుకోలేదు కదండి. క్యాబ్ పెట్టుకోవాలి, మేనేజ్ చేసుకోవాలి, అన్ని చేసుకోవాలి. కాదు వాళ్ళు చారిటబుల్ ట్రస్ట్ పెట్టుకోలేదు కదా. వాళ్ళు చేస్తుంది ఉద్యోగము, బిజినెస్. వర్కర్స్ ఉన్నారు, తోటి బిజినెస్ 30% మీరు ఎందుకు ఆఫర్ చేశారు? సార్ మీరు రండి, మీరు మీ ముందర పబ్లిక్ గా నేను మాట్లాడతాను. మా ఏజెంట్ ఇప్పుడు మాట్లాడండి. మొత్తం చూస్తోంది, ప్రపంచం మొత్తం చూస్తోంది మీ మాటలు. వినండి, చెప్పండి. నాకు వింటున్నా కదా నేను. ఏం పర్లేదు, చూడండి చెప్పండి. ఇప్పుడు 30% ఇచ్చాను, 30% తిన్నారు అని చెప్పి మీరు అంటున్నారు కదా. అది వాళ్ళ బిజినెస్ అదే కదా, వాళ్ళ ప్రొఫెషన్ అదే కదా. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు దేనికోసం పనిచేస్తారు? ట్రావెల్ బిల్ కట్టాలనా వద్దా? చారిటబుల్ ట్రస్ట్ పెట్టుకుంటారా వాళ్ళు? ట్రావెల్ బిల్ కట్టాలనా? ట్రావెల్ బిల్ కట్టాలి అనేది వాళ్ళకి చెప్పలేదు అంటున్నారు కదా. ఒక నిమిషం మీరు లైన్లో ఉన్నాడు అట్లనే. ఫండ్ అడిగితే ఇవ్వరెందుకు మీరు ఇలా చేస్తున్నారు? ఏదండి మీరు ఫండ్ అడిగారు నన్ను. ఫండ్? ఏం ఫండ్? యాడ్ నుంచి ఫండ్కి వెళ్ళిపోయిందా? పంపించారు. కాదు, యాడ్ నుంచి ఫండ్కి వెళ్ళిపోయిందా? మీరు ఫండ్ కోసం నాకు 3 సార్లు కాల్ చేశారు. ఏం ఫండ్? పరిస్థితులు బాగలేవని చెప్పినా ఏం ఫండ్? రిపోర్టర్ని పంపించారు. కాదండి, అది ఏం ఫండ్? సరే ఏ ఫండ్? ఏం ఫండ్ ఇస్తారు మీరు? అదే మీరు నేను వాళ్ళ కంపెనీ నుంచి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నామండి. ఏం ప్రోగ్రామ్? ఇప్పుడు లైవ్ నడుస్తుందిగా. మీరు లైవ్ లో పెట్టండి. లైవ్లో ఉంది, అందరు చూస్తున్నారు, అందరు వింటున్నారు. ఫండ్ ఏమన్నారు? అదే ఏం ఫండ్ అని అడుగుతున్నా కదా. ఏం ఫండ్ అడిగారు శ్రీనివాస్ గారు? ఏం ఫండ్ అడిగారు? ఏ ఫండ్? ప్రోగ్రామ్ ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నా ఫండ్ ఇవ్వండి అన్నారు. ప్రోగ్రామ్కి ఫండ్ అడుగుతారా? బాగాలేదు సార్, రియల్ ఎస్టేట్ కాదు, ప్రోగ్రామ్కి ఫండ్ అడుగుతారా? మీరు వాంటెడ్లీ మీ రిపోర్టర్ని పంపించారు. శ్రీనివాస్ గారు, ప్రోగ్రామ్కి ఫండ్ అడుగుతారా? యాడ్స్ అడుగుతారా? టెలికాస్ట్ చేయండి. ఇప్పుడు నా వాయిస్ టెలికాస్ట్ అవుతోంది. మీ ఆఫీస్లో బీఆర్కే చూస్తుంటే ఆన్ చేసుకోండి. మీరు ఆన్ ఎయిర్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు మీరు ఆన్ ఎయిర్లో ఉన్నారు. మీరు చెప్తుంది మొత్తం వింటున్నారు, జనాలకు అర్థమవుతుంది. మీరు నిజం చెప్తున్నారు, అబద్ధం చెప్తున్నారు. మీ ఫండ్ అడిగిరు. మీరు అదే ఏం ఫండ్? దేనికి అడిగారు ఫండ్? మీరేదో ప్రోగ్రామ్ చేస్తాం సార్. ప్రోగ్రామ్ చేస్తే ఫండ్స్ అడగరు, దానికి యాడ్స్ అడుగుతారు. అదే ఆ యాడ్స్ నా వల్ల కాదు సార్. నా యాడ్స్ ఎప్పుడు అడిగారు? ఏ ప్రోగ్రామ్కి అడిగారు? యాడ్స్? ఎవరెందుకు రాలేదు సార్? మీలాగా ఎవరైతే కస్టమర్లని మోసం చేస్తూ రిజిస్ట్రేషన్లు చేయకుండా 4 నెలల నుంచి తిప్పించుకుంటూ. శ్రీనివాస్ గారు వినండి, నేను చెప్తాను వినండి. ఎందుకు వచ్చారు మీ దగ్గరికి అంటే, 4 నెలల నుంచి ఒక కస్టమర్తో రిజిస్ట్రేషన్ 100% డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేయకుండా 4 నెలల నుంచి తిప్పుకుంటూ, మీ దగ్గర ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళకి రిఫండ్ చేయకుండా తిప్పుకుంటుంటే. శ్రీనివాస్ గారు వినండి. తిప్పుకుంటూ ఉంటే అప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో, శ్రీనివాస్ గారు సరే మీరు అంత చూస్తారనే మాట వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదండి. ఎందుకంటే మీరు జర్నలిస్ట్లనే ఆఫీస్ నుంచి బయటికి దోసేస్తున్నారు, కొట్టడానికి వస్తున్నారు. మీ అడ్మిన్ తిట్టడానికి వస్తున్నారు. అంటే కొడితేనే కొట్టడానికి వస్తే కొట్టినట్టు కాదా? సామాన్యుడే చెప్పేసి మీరు ఆ విధంగా చేసినప్పుడు కరెక్ట్ చేస్తారు. ఎవరు సామాన్యుడు? మీరా సామాన్యుడు? రిపోర్టర్ని కొట్టడానికి వచ్చిన మీరా సామాన్యుడు? మీడియాని కొట్టడానికి వచ్చిన మీరా సామాన్యులు? ఎవరు సామాన్యులు చెప్పండి. మీరు అడిగారు కదా ఎందుకు వచ్చారు మీ ఆఫీస్ కానీ. ఏది మీరు ఏం యాడ్స్ ఇస్తారు? మీరు ఏం యాడ్స్ ఇస్తారు? మీరు మీ కస్టమర్లకే రిఫండ్ చేయలేకపోతున్నారు. మీ కస్టమర్లకే మోసం చేస్తున్నారు. ఎవరు వచ్చారు? ఏం పేరు? ఎవరు పేరు చెప్పండి. ఎవరు వచ్చారు మీ దగ్గరికి? నా పేరు చిదంబరం. నేనే చేశానా మీకు? నేనే ఈ నెంబర్ నుంచే చేశానా? ఓకే. సో అబద్ధం బాగానే చెప్పారు కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు. శ్రీనివాస్ గారు ఒక నిజం చెప్పను. ఇప్పుడు మీకు నేను ఛానల్ ఎడిటర్నండి. నేను మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ని కాదు, నేను ఛానల్ ఎడిటర్ని. మీకు ఇంకో విషయం చెప్తా వినండి. మీకు గత సంవత్సర కాలంలో మేము రియల్ ఎస్టేట్ సంబంధించి ఎలాంటి యాక్టివిటీస్ చేయలేదు. మిమ్మల్ని ఫోన్ చేసి యాడ్స్ అడగడానికి. అది నేను ఫోన్ చేయాలి అంటే మీరు ఇట్లాంటి తప్పు ఏదైనా చేస్తే నా దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. మీరు తప్పు చేస్తేనే నా దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. నా దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అంటేనే నా దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అంటే మీనింగ్ ఏంటి తెలుసా?
మీరు తప్పు చేసి దొరికిపోయి ఆన్లైన్లో ఛానల్ లైవ్లో దొరికితేనే మీకు నా దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. పర్లేదు సార్, లేదంటే నా దగ్గర నుంచి ఫోన్ రాదు. ఎందుకు చెప్పనా నా ఫోన్ చేశారు, నేను ఇవ్వను, నాతోటి కాదు. అదే శ్రీనివాస్ గారు అబద్ధం బాగానే చెప్పారు కానీ అదే అంటే ఇలా అబద్ధాలు చెప్పి మీలాగా అబద్ధాలు చెప్పి మోసాలు చేస్తారు చూసారా, వాళ్ళకు మాత్రమే నా ఫోన్ వస్తుంది. నా ఫోన్ రావాలి అంటే మీరు మోసాలు చేసి ఉండాలి, మీరు అబద్ధాలు చెప్పి ఉండాలి, తప్పులు చేసి ఉండాలి, అప్పుడే నా ఫోన్ వస్తుంది. ఎందుకు మీ మార్కెటింగ్ లీడర్ ఎందుకు మీరే మాట్లాడుతున్నారుగా అబద్ధాలు. నలుగురు ఇప్పుడు కాదు, ఒకరి గురించి చెప్పండి ఫస్ట్. మీరు నలుగురు గురించి పక్కన పెట్టండి. మీరు నలుగురు గురించి కాదు, మీ ఒకరి గురించి చెప్పండి. మీరు వాళ్ళు 100% పేమెంట్ చేశారా లేదా మీకు? అంటే ఒకరు చేస్తే అన్యాయం అనకూడదా దాన్ని? ఒకరు చేస్తే అన్యాయం అనకూడదా? సరే ఓకే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా చెప్పండి మీరు. ఇప్పుడు ఆ కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఆ కస్టమర్ మీకు ఫుల్ పేమెంట్ చేశారా లేదా 10 లక్షల రూపాయలు? విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా, నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడక నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా ఏనాడు వెనకడు. has been forwarded to voicemail. The person you're సో చూశారు కదా, అది శ్రీనివాస్ నాయక్ గారి ప్లాను. పాపం తప్పు చేసినా దాంట్లో ఎంతో కొంత నిజాయితీ ఉండాలి, కానీ ఆ నిజాయితీ ఏమాత్రం లేకుండా అబద్ధం చెబితే అతికినట్టు ఉండాలన్నది ఒక సామెత ఉంటుంది. ఆ అబద్ధం కూడా అతికినట్టుగా చెప్పలేని పరిస్థితుల్లో ఆ శ్రీనివాస్ ఉన్నారు. ఇక ఆయనకు సంబంధించిన వ్యవహార శైలి గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం, ఎందుకంటే స్క్రీన్ మీద చాలా క్లియర్గా కనిపిస్తోంది. అక్కడికి వెళ్ళిన రిపోర్టరు చేతిలో బీఆర్కే న్యూస్ లోగో ఉంది, ఆయన మీద ఎలా దాడి చేస్తున్నారో కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఇలాంటి దాడి చేసే వ్యక్తి అక్కడ ఉన్న పర్సన్తో చాలా స్మూత్గా ఫ్రెండ్లీగా లేకపోతే అక్కడ హ్యాపీగా మాట్లాడారు అంటే నమ్మే అవసరం ఉంటుందా? ఇక మరొక కీలకమైన అంశము, నేను ఆయనకు ఫోన్ చేసి యాడ్స్ అడిగాను. ఇది అతిపెద్ద జోక్, ఎందుకంటే నేను ఈ ఛానల్కి మేనేజింగ్ ఎడిటర్గా ఉంటాను. సో మేనేజింగ్ ఎడిటర్గా ఉన్న నా బాధ్యత కేవలం కంటెంట్ని డ్రైవ్ చేయడము. ఈ కంటెంట్ని డ్రైవ్ చేసే క్రమంలో ఇలాంటి అక్రమార్కులు వచ్చినప్పుడు వాళ్ళని ఇలా స్క్రీన్ మీదకి వచ్చి దుమ్ము దులపడం నా జాబ్, యాడ్స్ కలెక్ట్ చేయడం కాదు. ఇలా ఎవరైతే అబద్ధాలు మాట్లాడుతున్నారో వాళ్ళ అబద్ధాలని ప్రజల ముందు తీసుకురావడం నా జాబు, అడ్వర్టైజ్మెంట్లు కలెక్ట్ చేయడం కాదు. నా జాబు ఏదైతే ఇలాంటి అక్రమార్కులు ఉన్నారో, ఇలాంటి మోసగాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ బట్టలు ఊడదీసి ఈ స్క్రీన్ మీద నిలబెట్టడమే నా బాధ్యత, అంతేగాని అడ్వర్టైజ్మెంట్లు అడగడం కాదు. ఆయన మొదటగా చెప్పే మాట, మీరు యాడ్స్ అడిగారంటారు, మళ్ళీ ఫండ్స్ అడిగారంటారు, మీ పర్సన్ కాల్ చేశారంటారు, ఇప్పుడేమో మీరే కాల్ చేశారు 2 సార్లు అంటారు. సరే ఎన్నిసార్లు కాల్ చేసినా ఏం చేసినా ఒకవేళ నిజంగానే నేను కాల్ చేసి ఉంటే ఆ కాల్ చేసేది ఇలాంటి సందర్భాల్లో మాత్రమే చేస్తాను. ఎవరైతే దొంగలు ఉంటారో, ఎవరైతే మోసగాళ్ళు ఉంటారో, ఎవరైతే అవినీతి పరులు ఉంటారో, అక్రమవర్కులు ఉంటారో వాళ్లకు మాత్రమే నేను చేస్తాను. ఇది కనిపిస్తూనే ఉంది మీకు. మనము నిజంగానే బీఆర్కే న్యూస్ అలా డబ్బులకు ఆశపడో, లేకపోతే అలాంటి దొంగతనాలకో, లేకపోతే ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడో, లేకపోతే బ్లాక్మెయిలింగ్కో పాల్పడి ఉండుంటే ఇవాళ పరిస్థితి చాలా డిఫరెంట్గా ఉండేది. ప్రతిరోజు ఒక స్కామ్ గురించి బీఆర్కే న్యూస్ ఇంత నిజాయితీగా ఇంత ధైర్యంగా వచ్చి స్క్రీన్ ముందు నిలబడుకొని మాట్లాడుతుంది అంటేనే అర్థం చేసుకోవచ్చు బీఆర్కే న్యూస్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అన్నది. మరొకసారి ఆ బాధితులు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఏదైతే వాళ్ళు చెబుతున్నట్టుగా వాళ్ళు అంటున్నట్టుగా బీఆర్కే న్యూస్ అన్నది ఎప్పుడు యాడ్స్ కోసం ఎవరినైనా ఒకవేళ అప్రోచ్ అయినా సరే వాళ్ళు ఇవ్వనప్పుడు దాన్ని వదిలేస్తుంది తప్ప వాళ్ళ మీద కక్ష కట్టాల్సిన అవసరం కానివ్వండి, అలాంటి ఆలోచన కానివ్వండి, అలాంటి ఒక ప్రణాళిక కానీ ఎప్పుడూ ఉండదు. అలా అనుకుంటే కొన్ని వందలాది మందిని ఇప్పటికే మేము అడ్వర్టైజ్మెంట్ గురించి అడుగుతాం, ఎందుకంటే మేము నడుపుతోంది మీడియా హౌస్లో ఖచ్చితంగా అడ్వర్టైజ్మెంట్లు అడుగుతాం. ఇప్పుడు ఏదైతే చెబుతున్నా రియల్ విజన్ హోమ్స్ అనే కంపెనీ ఉందో ఆ కంపెనీని మేము ఎప్పుడూ అప్రోచ్ అవ్వలేదు. అందులో ముఖ్యంగా నేను ఎప్పుడూ ఆయనకు ఫోన్ చేయడం కానివ్వండి, ఆయనతో మాట్లాడడం కానీ ఎప్పుడూ జరగలేదు. సో అలా ఆయన అబద్ధాలు చెప్పి మరీ దొరికిపోతున్న పరిస్థితి చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. ఆయన మాట్లాడే పరిస్థితుల్లో కూడా నలుగురికి న్యాయం చేస్తున్నాను అంటున్నారు. ఏ నలుగురికి న్యాయం చేస్తున్నారు? నేను చాలా స్మూత్గా బిహేవ్ చేస్తానంటున్నారు, కానీ అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తోంది రిపోర్టర్ మీదే దౌర్జన్యం దిగుతున్నారు. ఆ రిపోర్టర్ని దౌర్జన్యం దిగుతున్న పాటు కేసులు పెడతానంటూ బెదిరించడము, లైవ్లో ఉన్నా అన్న విషయం తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి లైవ్లో ఉన్నాడు అన్న విషయం తెలుసుకున్న వెంటనే కట్ చేయడము, మళ్ళీ ఆన్సర్ చేయకపోవడము. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా, ప్రేక్షకులు చాలా తెలివైన వాళ్ళు. శ్రీనివాస్ నాయక్ గారు, మీరు ఇంత సింపుల్గా కొన్ని అబద్ధాలు చెప్పేస్తే ప్రజలు నమ్మేస్తారనో, జనాలు దాన్ని విశ్వసిస్తారని అనుకుంటే అది మీ మూర్ఖత్వం మాత్రమే.
మరొకసారి మన బాధితుల దగ్గర ఒకసారి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. లక్ష్మణ్ గారు. సార్ నమస్కారం. నమస్తే లక్ష్మణ్ గారు. విన్నారా మీరు మాట్లాడింది ఆయన మొత్తం విన్నాను సార్. మీ మీద నిందలేస్తున్నారు కదా, మొత్తం విన్నాను. ఓకే, నేను తెలుసా మీకు ఎప్పుడైనా? మీరు నన్ను ఎప్పుడైనా కలిసారా? లేదు సార్ నాతో ఇంతకుముందు ఎప్పుడైనా ఫోన్లో కానివ్వండి వేరే వాళ్ళ ఫోన్లో కానీ మాట్లాడారా? నో లేదు సార్. మీరు బీఆర్కేలో ఎవరితో మాట్లాడారు? ఇక్కడ ఒక సార్ వచ్చారు, ఆ సార్ పేరు కూడా నాకు ఇప్పటికి కూడా తెలియదు. రైట్, మురళి సార్. మురళి గారితో మాట్లాడారు మీరు. సో కంప్లైంట్ ఇస్తే సార్ వచ్చారు. సో అంటే మురళి గారికి మీరు కంప్లైంట్ ఇచ్చేంత వరకు బీఆర్కే న్యూస్ మీకు న్యాయం చేస్తుందని నమ్మేంత వరకు ఆ వ్యక్తిని కూడా మీరు ఎప్పుడు ఇంతకుముందు మాట్లాడలేదు, చూడలేదు. శ్రీనివాస్ నాయక్ గారు వింటున్నారా? ఆ వ్యక్తి ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆ వ్యక్తికి నేను కానివ్వండి నా సిబ్బంది కానివ్వండి ఇంతకుముందు ఎప్పుడూ తెలియదు. కేవలం న్యాయం చేస్తారనే ఒక ఆశతో ఒక ఆలోచనతో మాత్రమే వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు. దానికి ఎగ్జాంపులే ఈ సాక్ష్యమే ఇప్పుడు ఇది నడుస్తున్న షో. అదే వేరే వాళ్ళు అయి ఉంటే మీతో పర్సనల్గా మాట్లాడి ఎంతో కొంత సెట్ చేసుకొని క్లోజ్ చేసుకునే వాళ్ళు, కానీ బీఆర్కే న్యూస్ అలాంటి చిన్న చీప్ ట్రిక్స్ ఎప్పుడు పాటించదు, అలాంటిది ఎప్పుడు చీప్ ట్రిక్స్కి పాల్పడదు. రైట్, ఒకసారి లక్ష్మణ్ గారు. సో మీరు విన్నారు కదా, ఆయన చెప్పే ప్రకారము మీకు మాత్రమే తప్పు జరిగింది, మిగిలిన అందరికీ న్యాయం చేస్తున్నాను అని. ఆయనతో పాటు ఇంకో 4 ఏజెంట్లు ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి తప్పు జరగలేదు, వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరగలేదు అని చెప్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఏజెంట్లకు జరిగే అన్యాయం గురించా లేకపోతే కస్టమర్లకు జరుగుతున్న అన్యాయం గురించా? ఇక్కడ ఏజెంట్కి అన్యాయం జరుగుతుంది సార్, కస్టమర్కి అన్యాయం జరుగుతుంది సార్, ఇద్దరికి అన్యాయం జరుగుతుంది. సో 4 రోజులు టైం అడిగితే మీరు ఒప్పుకున్నారు అన్నది ఆయన చెప్తున్న మాట. లేదు సార్, ఒప్పుకోలేదు. మాకు బుధవారం రోజు ఇస్తా అన్నారు, బుధవారం రోజే మాట్లాడాము మేము. ఓకే, సో లాస్ట్ వెడ్నెస్డే, ఇప్పుడు పోయిన వెడ్నెస్డే రోజు ఇచ్చారా టైం మీరు వాళ్ళు మీకు టైము? హలో, ఎస్, అంటే లాస్ట్ వెడ్నెస్డే రోజు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారా? ఈ బుధవారం రోజు డాక్యుమెంట్స్ మీ చేతిలో ఉంటాయని చెప్పేసి అన్నారు సార్ వాళ్ళు. సో తర్వాత మళ్ళీ ఎందుకు మాట మారుస్తున్నారు? మళ్ళీ మాట మారుస్తున్నారు. ఓకే, సో ఆయన చెబుతున్నట్టుగా అంటే చాలా స్మూత్గా ఆయన డీల్ చేస్తారా అందరితో, లేకపోతే ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నట్టుగా గొడవలకు వెళ్ళడము కొట్లాట్లకి వెళ్ళడం అలాంటివి చేస్తుంటారా? అతనా సార్? యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మేము ఎప్పుడు కాంటాక్ట్ అయినా అసలు ఆయన దగ్గర రానివాడు, ఏదన్నా కానీ సునీత మేడంతో హ్యాండిల్ చేపిస్తారు. ఆమెమో నేను ఆర్ట్ మర్డర్ చేసిన ఇంట్లో దాంట్లో చేసిన మాది ఆంధ్ర రాయలసీమ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటది. అదే నుంచి వచ్చింది ఆంధ్ర రాయలసీమ చెప్పింది. నేను ఆంధ్ర నుంచి నాకు రికార్డింగ్ కూడా ఉంది సార్, ఎవిడెన్స్ కూడా ఉంది. ఓకే, నేను నా ఫోన్ నుంచి మీకు నేను హాయ్ పెడుతున్నాను, ఒకసారి వీలైతే ఆడియో నాకు పంపించండి. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. నేను ఆంధ్ర నుంచి వచ్చిన దాన్ని మా ఇంట్లో డిఎస్పీ ఉన్నాడు, ఏఎస్పీ ఆర్మీ ఉన్నారు, సిఐ ఉన్నారు, ఎస్ఐ ఉన్నారు, నువ్వేం చేసుకుంటావు చేసుకో లక్ష్మణ్ అని చెప్పేసి అన్నారు సార్. మళ్ళీ ఇంకోటి మా ఇంటనే మర్డర్లు అయితే నేను డిపార్ట్మెంట్ లో కంప్లైంట్ ఇస్తాను మేడం అంటే, నీ దగ్గర డిపార్ట్మెంట్ ఉండని, నీ దగ్గర పలుకుబడి ఉండని, ఎంఐన్ ఉండని, నా ఇంటనే సిఐ ఎస్ఐ డిపార్ట్మెంట్ మొత్తం నా చేతుల్లో ఉంది, ఏ చేసుకుంటూ చేసుకోపో బాబు అని నేను ఏం చేసినా దాన్ని ఎవిడెన్స్ కింద ఉంచుకుందామని రికార్డింగ్ చేసి పెట్టినా. నేను నా ఫోన్ నుంచి మీకు హాయ్ అని పెట్టాను, వీలైతే ఆ ఆడియో నాకు పంపించండి ఒకసారి, పంపిస్తాను. దాన్ని కూడా వినిపించే ప్రయత్నం చేద్దాము. ఎప్పుడైనా మాట్లాడదామని కాల్ చేసినా కానీ మీ సార్ నువ్వు అంటే మా ప్రెసిడెంట్ నేను మీ నవీన్ సార్ అయినా నువ్వైనా తాగి మాట్లాడతారా బాబు అని చెప్పేసి అంటున్నారు. సో నవీన్ అన్న వ్యక్తి మీ మేనేజర్ లాగా, అంటే మీ సార్ అంటే మీరు కూడా ఒక ఏజెన్సీనా అండి? నేను ఏజెంట్ సార్, నా ఏజెంట్ నా పైన మంజుల పైన వర్మ పైన నవీన్, మా అందరికి టీమ్ హెడ్ నవీన్ సార్ అన్నట్టు. ఓకే, సరే నేను మీకు హాయ్ పెట్టాను నా ఫోన్ నుంచి, ఒకసారి మీరు అది ఆ ఆడియో నాకు పంపించండి, ఒకసారి ఆడియో కూడా వినిపించే ప్రయత్నం చేస్తాను. శ్రీనివాస్ గారు, ఇక్కడ ఒకటే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. సరే మీరు ఏమనుకున్నారంటే మిగిలిన మీడియా హౌస్ లాగా మిగిలిన ఛానల్స్ లాగా మీరేదో ఒక ఆరోపణ చేయగానే బై మిస్టేక్ ఏమైనా ఇలాంటిది జరిగిందేమో అన్న అనుమానంతో మేము తప్పు వెనక్కి తగ్గుతామన్న ఒక ఆలోచనతో మీరు ఏదో చెప్పినట్టున్నారు. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బీఆర్కే న్యూస్ ఎప్పుడు అలాంటి చీప్ ట్రిప్స్కి పాల్గొనదు, అంతేకాకుండా అలాంటి వ్యవహారాలకు ఎప్పుడు తావివ్వదు. ఎందుకంటే మీరు చెప్తున్నట్టుగా నేను చెప్పాను కదా మొదటి నుంచి కూడా, బీఆర్కే న్యూస్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు. ఇలాంటి అన్యాయాలు జరిగినప్పుడు, అక్రమాలు జరిగినప్పుడు, స్కాములు జరిగినప్పుడు మాత్రమే నా దగ్గర నుంచి ఫోన్ వెళ్తుంది. సామాన్యులకు కానివ్వండి, లేకపోతే ఈ అడ్వర్టైజ్మెంట్ల పేరుతో నేను ఎప్పుడు కాల్ చేయాల్సిన అవసరం నాకు ఉండదు. ఎందుకంటే దానికోసం నాకు సపరేట్గా డిపార్ట్మెంట్ ఉంది, మార్కెటింగ్ వాళ్ళు అవన్నీ పనులు చూసుకుంటారు. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ చేసే పని నేను చేయాల్సిన అవసరం అన్నది మా ఆర్గనైజేషన్లో అయితే లేదు. ఒక మేనేజింగ్ ఎడిటర్ డెసిగ్నేషన్లో ఉండి కంటెంట్ ఎలా వెళ్ళాలి, కంటెంట్ ఎలా ఉండాలి, ఆ కంటెంట్లో నిజాయితీకి సంబంధించిన విషయాలు కానివ్వండి, లేకపోతే తప్పు చేసిన వాళ్ళైనా సరే వాళ్ళ వర్షన్ వినిపించే ప్రయత్నం చేయడం అన్నదే మేము ఒక రెస్పాన్సిబుల్ జర్నలిజం, ఒక మీడియా హౌస్గా మేము ఎప్పుడు పాటిస్తూనే ఉంటాం. అందులో భాగంగానే ప్రతి ఒక్క సందర్భంలో మేము మాట్లాడుతుంటాం. నిజంగానే శ్రీనివాస్ గారు, ఇంతకుముందు నా దగ్గర నుంచి మీకు ఫోన్ వచ్చింది అంటే ఇలాంటి తప్పు గతంలో ఎప్పుడో మీరు చేస్తుండాలి. అలా చేస్తుంటే మాత్రమే
మీరు తప్పు చేస్తుంటే, అక్రమాలకు పాల్పడి ఉంటే, ఎవరికైనా అన్యాయం చేస్తుంటే మాత్రమే నా నంబర్ నుంచి మీకు ఫోన్ వచ్చే అవకాశం ఉంది. ఫోన్ రాలేదు అని అంటే మాత్రం అది మీరు నా దగ్గర నుంచి ఫోన్ రాలేదు అంటే నేను ఇప్పుడే కానీ అడ్వర్టైజ్మెంట్ల కోసం ఫోన్ చేయడం కానివ్వండి, అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వమని అడగడం కానివ్వండి, నా నెంబర్ నుంచి ఫోన్ వచ్చి ఎప్పుడు జరగదు. దానికోసం స్పెసిఫిక్గా నాకు ఒక టీం ఉంది, ఆ టీం పనిచేస్తుంది, ఆ టీమే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. ఇక మరికొంతమంది బాధితులు ఉన్నారు, వాళ్ళ బయట్స్ కూడా ఒకసారి మనం తీసుకుని వినే ఒకసారి ప్రయత్నం చేద్దాము. ఈయన చాలా నిజాయితీపరుడుగా మాట్లాడుతున్న నేపథ్యంలో వాళ్ళేమంటారో ఒకసారి విందాం. గత 3 సంవత్సరాల నుంచి ఇదే రియల్ విజన్ హోమ్స్లో మార్కెటింగ్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. సో ఇంతకుముందుకు ఇదే వీళ్ళ అండర్లోనే వేరే కంపెనీలో చేసినాము. వాళ్ళ మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చినాము, మాకు మంచి జీవితాలు చూపిస్తుంటే ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వచ్చి కస్టమర్ల నుంచి మేము మార్కెటింగ్ చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు మార్కెటింగ్ చేసి పేమెంట్ తీసుకొచ్చి కట్టిస్తే ఇప్పుడు రిజిస్ట్రేషన్ పేమెంట్ ఫుల్ పేమెంట్ తీసుకొని ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయము బెదిరిస్తున్నారు. లోపలికి వస్తే లోపలికి పర్మిషన్ ఇవ్వట్లేరు. అందుకనే మిమ్మల్ని మేము సంప్రదించినాము. దయచేసి మాకు రిజిస్ట్రేషన్లు చేయాలి, ప్లస్ మాకు కొన్ని కస్టమర్లు పేమెంట్ కట్టారు, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అయ్యి పేమెంట్ క్యాన్సిలేషన్ చేసుకుంటున్నా కూడా అవి కూడా ఏం చేసుకుంటామని బెదిరిస్తున్నారు. మా పేమెంట్ మాకు రిజిస్ట్రేషన్ పేమెంట్ రిటర్న్ ఇచ్చేసి ప్లస్ దాంతోపాటు కస్టమర్కి టైంగా రిజిస్ట్రేషన్ చేస్తే మంచిగా ఉంటుందని మేము అదే అడిగినాము. అయినా కూడా వాళ్ళు అదే విధంగా మళ్ళీ మేము కంప్లైంట్ చేసుకుంటే మీరు ఎవరికైనా చేసుకోండి, ఎవరు వస్తే మాకేంటి, మేము ఇట్లానే చేస్తామని దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు. మీరు మాకు సరైన న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుచున్నా సార్. నాకు న్యాయం చేయాల్సిందిగా మిమ్మల్ని అడుగుతున్నాను. ఏం లేదు సార్, ఇప్పుడు మా అబ్బాయి ఫోన్ చేశాడు, మా టీం పర్సన్ లక్ష్మణ్ అని ఫోన్ చేస్తే వాళ్ళకు ఇంతకుముందుకు మాది రాయలసీమ అండి, మీరు ఏమైనా చేసుకోండి, మేము హత్యలు చేసిన ఫ్యామిలీ మాది, దాంతోపాటు మా ఇంట్లోనే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, మిలిటరీ ఉంది, అన్నీ ఉన్నాయి అంటున్నారు. మాకు అవన్నీ ఎందుకు మేడం, మాకు కట్టిన పేమెంట్ మాకు రిటర్న్ ఇచ్చేస్తే మాది మేము తీసుకొని వెళ్ళిపోతాం, మాకు ఇంతవరకు ఎందుకు అని చెప్తున్నాం. అయినా కూడా వాళ్ళు మా మాట వినకుండా ఇట్లనే తిప్పించుకుంటారు. గత 4 నెలల నుంచి ఇదే పని సార్ మాకు. మేము అదర్ కంపెనీకి వెళ్ళిపోతే అక్కడ కూడా మా పైన రూమర్స్ అవన్నీ పెట్టిస్తున్నారు. అయినా మేము పట్టించుకుంటలేదు. మా వర్క్ ఏంది, ఇక్కడ మా పేమెంట్ మాకు ఇచ్చేస్తే మా ట్రావెల్స్ బిల్ ఇవ్వమని అంటున్నారు. ట్రావెల్స్ బిల్ పెట్టనైతే కంపెనీ అయితే నడవదు ఇక్కడ. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము కస్టమర్లకు ట్రావెల్స్ పెట్టకుండా కూడా కొన్ని బుకింగ్ చేసినాం, అవైనా కనీసం ఏమన్నా అవి కూడా ఇస్తలేరు. సో మేము పొద్దున లేస్తే ఉదయం నుంచి మార్కెటింగ్ తిరిగి మేము కస్టమర్ తీసుకొచ్చి ఇక్కడ చేస్తే మాకు ఇలాంటి అన్యాయం చేస్తున్నారు సార్. సునీత గారండి, మార్కెటింగ్ డైరెక్టర్ ఆమె ఇక్కడ. సో చైర్మన్ వచ్చేసి మన శ్రీనివాస్ నాయక్ అండి. శ్రీనివాస్ నాయక్ చైర్మన్ గారు. చైర్మన్ గారు ఇప్పుడు ఏమన్నారంటే పోలీస్ వాళ్ళ సాయంతో మేము వెళ్ళినాం. అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమన్నారు, మీ ఇష్టం ఉన్న కాడ కంప్లైంట్ చేసుకో, ఏమన్నా చేసుకో, నన్ను ఏం చేయలేవు, ట్రావెల్స్ బిల్లు కట్టాలి, నాకు రిజిస్ట్రేషన్ చేయను, ఏం చేయను, ఏమైనా చేసుకోపో, నువ్వు ఎక్కడైనా చూసుకుందాం పో, లీగల్గా ఏడికైనా పోదామని బెదిరిస్తున్నాడు. నేను దీనిపైన గట్టిగా ఖండిస్తున్నా సార్. నాకు సరైన న్యాయం చేయాలి మాకు మీరు. ఎందుకంటే మాకు రియల్ ఎస్టేట్లో ఏంటంటే సార్, మేము పొద్దున్న లేస్తే మార్కెటింగ్లో తిరుగుతున్నాం సార్. ఉదయం లేస్తే మార్కెట్లో పెట్రోల్ డబ్బులు మాకు ఎవరేమి ఇయ్యరు. నేను ఆయన మీకు ఇచ్చిన అంటాడు, మాకు ఏమి ఇచ్చారు, ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. మేము తీసుకొచ్చి కంపెనీకి డబ్బులు కడిస్తేనే కంపెనీ నడుస్తుంది ఇక్కడ. అది అర్థమైతే లేదు వాళ్ళకు. మేము ఇక్కడ నచ్చగానే ఎందుకు పోలేదు సార్, వీళ్ళు రిజిస్ట్రేషన్ టైం చేయట్లేరని మేము వేరే దగ్గర చేసుకుంటాం. అక్కడ పోయి చేసుకొని మా పేమెంట్ మాకు గట్టి అన్న కూడా అట్లా కూడా చేస్తలేరు. సో మాకు కమిషన్లు ఇస్తున్నాం, అది ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం అని చెప్తున్నారు సార్. గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు. నువ్వేం చేసుకుంటావో, నువ్వు నాతో మాట్లాడేంత వాడివైనవా, నువ్వు వాదా అని వీదా అని పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. దీనిపైన మాకు సార్ సరైన న్యాయం చేయాలి. మావి మాకు రిటర్న్ కల్పించాలి, మా కమిషన్లు మాకు రిటర్న్ ఇవ్వాలి, ప్లస్ దాంతోపాటు కస్టమర్ పేమెంట్లు కూడా డబ్బులు రిటర్న్ ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ మిగతా ఏమనంటే రిజిస్ట్రేషన్ చేసిస్తే మంచిది సార్. నా పేరు లక్ష్మణ్ అండి. ఇక్కడ రియల్ విజన్ హోమ్స్లో 1.5 years నుంచి చేస్తున్నా. కస్టమర్ వాళ్ళకు నేను ఫుల్ పేమెంట్ చేసిన. మన కొలంపాక దగ్గర ఫ్లాట్ తీసుకున్నారు. పేమెంట్ అయిపోయిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్ చేయంటే చేయట్లేదు. 4 నెలల నుంచి మమ్మల్ని తిప్పించి 30 తిప్పలు పెడుతున్నారు. వచ్చి అడిగితే అసలు ఇష్టమైనప్పుడు చేస్తాం పో అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు ఫోన్ రెస్పాన్స్ లేదు, ఏం లేదు. ఏమైనా గట్టిగా మాట్లాడితే నేను అవి హత్యలు చేసిన, మాది రాయలసీమ, ఏమేమో మాకు బ్యాక్గ్రౌండ్ ఉంది, అది ఇది అని చెప్పేసి మాట్లాడుతుంది. నేను డిపార్ట్మెంట్లో కంప్లైంట్ ఇస్తాను కానీ నాకు ఇంట్లోనే 3-4 డిపార్ట్మెంట్ ఉన్నారు, ఏం చేసుకుంటావు చేసుకోపో అని చెప్పేసి అంటుంది. ఇక ఏం చేయాలో తెలియక మీకు అప్రోచ్ అయినానండి. ఇంకోటి అవే కాకుండా నాకు బుకింగ్ అమౌంట్ కూడా ఉన్నవి, అవి క్యాన్సిల్ ఏం చేయాలంటే అసలు ఆ అమౌంట్ నీకు మొత్తానికి నేను ఏం చేసుకుంటావు చేసుకోపో అని చెప్పేసి అంటున్నారు. కొంచెం దయచేసి వచ్చి మీరే మాకు సాయం చేయాలని. రైట్, ఇది రియల్ విజన్ హోమ్కి సంబంధించిన విషయం. మనం చూస్తున్నాం చాలా క్లియర్గా. రియల్ విజన్ హోమ్స్ ఏవైతే ఉందో వాళ్ళు దానికి సంబంధించిన ఎవరైతే ఇప్పుడు కస్టమర్లు ఉన్నారో కస్టమర్లతో కానివ్వండి, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఏజెంట్లతో ఎలా వ్యవహరిస్తున్నారన్న దాన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. సో ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్న టీము వేరే కంపెనీకి వెళ్ళిందన్న బాధన, లేకపోతే వేరే కంపెనీ వాళ్ళు ఇంతకన్నా బాగా అక్కడ సేల్స్ జరుగుతున్నాయన్న బాధను అర్థం కావట్లేదు. కానీ వీళ్ళని మాత్రమే టార్గెట్ చేసి వీళ్ళు తీసుకొచ్చిన కస్టమర్లను ఇబ్బంది పెట్టడము, వీళ్ళు తీసుకొచ్చిన కస్టమర్లకు రిజిస్ట్రేషన్లు కంప్లీట్ చేయకుండా భయపెట్టడము, వాళ్ళని ఇది చేయడం అన్నది ఖచ్చితంగా చాలా క్లియర్గా కనిపిస్తుంది. మంజుల గారు, కంపెనీ వచ్చేసి రియల్ విజన్ హోమ్స్ సార్. ఎస్ రియల్ విజన్ హోమ్స్ కదా. రియల్ విజన్ హోమ్స్. రైట్. సో ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే 30% మీకు కమిషన్ ఇచ్చిందే ఆ ట్రావెల్ బిల్లులు అన్ని దాంట్లో కవర్ అవ్వాలి అన్నది వాళ్ళు చెప్తున్నారు.
సో మీకు ఇంతకుముందు ఎప్పుడైనా చెప్పారా దాని గురించి? ఫస్ట్ కంపెనీ రూల్స్ ఏంటంటే ట్రావెల్స్ బిల్లు కంపెనీ మెయింటెనెన్స్ చేయాలి. ఓకే, అది మాకు టర్మ్స్ అండ్ కండిషన్స్ మేము ఆఫీస్కి వచ్చేటప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ముందే చెప్తారు. ఎందుకంటే మాకు శాలరీ బేస్ మీద ఉండదు, కమిషన్ బేస్ మీద ఉంటది. అందులో 2% అని వస్తుంది, 10,000 20,000 వస్తుంది మాకు ఒక ఫ్లాట్ సేల్ చేస్తే. ఓకే, సో ఆ ట్రావెల్స్ బిల్ అనేది కంపెనీ కట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మేము కంపెనీలో చేయకుండా బయటకు వచ్చాం కాబట్టి ఆ కంపెనీ బిల్ కట్టమంటుంది. అంటే ఇక్కడేనా అండి, ఏ కంపెనీలోనే అదే తరహా ఉంటుందా? అన్ని కంపెనీస్ లో కంపెనీ కట్టాలి. ఓకే, సో మీకు 30% నేను కమిషన్ ఇచ్చాను, కమిషన్ ఇస్తోంది అందుకు అన్నది. సో 30% కమిషన్ అన్నది వేరే వాడితో పోలిస్తే అది ఎక్కువ అండి, లేకపోతే అన్ని చోట్ల అంతే కమిషన్ ఉంటుందా? లేదు సార్, చాలా తక్కువ. ఓకే, 30% అనేది తక్కువే సార్. ఓకే, సో మిగిలిన చోట అంతకన్నా ఎక్కువ ఇస్తారు? ఎక్కువనే ఇస్తారు. అండ్ ఏంటంటే ఇన్ టైం ఇస్తారు. ఎక్కడైనా ఏ కంపెనీలోనైనా రిజిస్ట్రేషన్ పేపర్స్ కూడా ఒక వితిన్ 15 days 20 days లో కస్టమర్కి మనం ఇచ్చేసేయాలి. ఓకే, సో మంజుల గారు ఇంతకుముందు నాతో ఎప్పుడైనా మాట్లాడారా మీరు? లేదు సార్, మీరు ఎవరో అసలు నాకు ఎవరు తెలియదు. ఏంటంటే ఒకటే సార్, మిమ్మల్ని సంప్రదించడానికి గల కారణం ఏంటంటే మేము 4 months నుంచి వాళ్ళ ఆఫీస్కి పోతున్నాం. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వితిన్ పోలీసులకు చెప్పినా కూడా వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు ఒకటే చెప్పేసారు, ఏం చేసుకుంటారో చేసుకోరని చెప్పారు. అందుకే మేము మీడియాని ఆశ్రయించినాం. సో పోలీసులు ఏమంటున్నారు మీతో? ఏమంటున్నారంటే సెటిల్మెంట్ చేసుకొని రాయండి సార్, ఎందుకు వాళ్ళని చేయడం ఎంప్లాయీస్ అని వాళ్ళు కూడా చెప్పారు. అయితే మళ్ళా ఇంకేం చెప్తున్నాడంటే 1 month ఆగురు అని అంటున్నాడు, కానీ ఆయన చేస్తాడనే నమ్మకం అయితే మాకు లేదు సార్. ఓకే, ఆల్రెడీ మేము 4 months నుంచి అడుగుతున్నాం కదా, చేస్తాడనే నమ్మకం అయితే లేకుండా. ఓకే, మళ్ళీ ఏమన్నాడంటే మిగతా పేమెంట్ 10 ఫ్లాట్లకి 11,000 కట్టిస్తున్నాం సార్ మేము, అవి మొత్తమే ఇయ్యను అన్నాడు. ఎందుకు అట్లా? మీ అంటే ట్రావెల్స్ బిల్ కట్టాలి, మీకు ఫుడ్ పెట్టినా, మీకు అన్ని చేసినా, మీరు కమిషన్ రూడ్ గా మాట్లాడుతుంది సార్ ఆయన. అది వాళ్ళ బాధ్యత కదా, ఎందుకంటే కస్టమర్స్ మాది ఒకటే సార్. ఈ కంపెనీలో ఏ కంపెనీలో రియల్ ఎస్టేట్ కంపెనీలో ఏంటంటే కస్టమర్ తీసుకురావాలి, క్లోజ్ చేయాలి, మిగతాదంతా కంపెనీ భరిస్తుంది. సో మామూలుగా మీరు ఒకవేళ అంటే ఇప్పుడు ఈ ట్రావెల్ బిల్ గురించి మాట్లాడుతున్నారు కదా, మీరు ఒక్కసారి తీసుకెళ్తే ఎంతమంది కస్టమర్లను తీసుకెళ్లే వాళ్ళు అక్కడికి? మేము ఒక 1 week లో ఒక 2-3 కస్టమర్స్ పెట్టేవాళ్ళం సార్. ఒకటి క్లోజ్ అయ్యేది, ఒకటి క్లోజ్ కాదు. ఏంటంటే ప్రతి కస్టమర్ వచ్చిన కస్టమర్ కొనాలని రూల్ ఏం లేదు, తనకు నచ్చాలని రూల్ లేదు. తనకు నచ్చితేనే కొంటాడు, మనం తీసుకెళ్లడం వరకు మన బాధ్యత. ఓకే, సో అంటే మీకు పేమెంట్స్ చేసే విషయంలో మీరు ఇప్పటిదాకా అక్కడ ఎన్ని సేల్స్ చేశారు, మీకు ఇప్పటిదాకా ఎన్ని పేమెంట్స్ వచ్చాయండి? ఇప్పటి వరకు మేము 10 సేల్స్ అయినాయి సార్. మా టీమ్ త్రోలో మేము ఇప్పటి వరకు మేము రిజిస్ట్రేషన్లు కూడా చేసేయలేదు. ఒక 5, 6, 7 ఉన్నాయి మా చేసేవి కూడా. ఓకే, ఓకే, సో అందుకని మీకు అప్పటి నుంచి ఇప్పుడు ఆయన చెప్తున్నట్టుగా నవీన్ అనే వ్యక్తి ఏదో పాత కంపెనీలో పనిచేశారు, ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీరు పనిచేస్తున్నారు అని అంటున్నారు కదా, ఏంటి ఆ పాత కంపెనీతో? మాకు ఇక్కడ కంపెనీ కరెక్ట్ లేదు, అండ్ చెక్ బౌన్స్ అవుతున్నాయి, మా కమిషన్ ఇస్తలేదు, రిజిస్ట్రేషన్ అయితలేదు కాబట్టి మేము వెళ్ళిపోయినాం. ఒకసారి లక్ష్మణ్ గారు సార్ ఒకటే చెప్తున్నాను, అందరికి రిజిస్ట్రేషన్ పేపర్స్ ఇస్తున్నారు, మరి మాకే ఎందుకు ఇవ్వట్లేదు? రైట్, ఒకసారి చెప్పండి. ఇప్పుడు మా పేపర్లు మాకు ఇచ్చి మా కమిషన్లు మాకు ఇస్తే మేము ఎందుకు వచ్చి గొడవ చేసాం? 4 months ఆగినాం కదా సార్, 4 నెలలు ఆగిన వాళ్ళము, ఇంకొక నెల ఆగలేమా? ఈయన ఏం చేసుకుంటూ చేసుకో అని మాట్లాడితేనే మేము మీడియాని ఆశ్రయించినాం. సో మీతో మామూలుగా మాట్లాడేవాళ్ళ, మీతో కూడా బూతులు మాట్లాడేవాళ్ళ? బూతులు మాట్లాడింది సార్, కమిషన్ దెంగి తిన్నప్పుడు తెలియదా, నువ్వే కట్టుకోవాలి ట్రావెల్స్ బిల్ అని మాట్లాడుతున్నాడు. ఓకే, శ్రీనివాస్ నాయక్. సో అలాంటి భాష మహిళలతో మాట్లాడడం కరెక్ట్ కాదు కదా? అదే సార్, నేను నార్మల్ గా అడిగినా సార్, నా టీం కదా, నా టీం అన్నప్పుడు నా బాధ్యత ఉంటది కదా. ఇప్పుడు తను నన్ను అడుగుతాడు కదా లక్ష్మణ్ సార్, అట్లానే మేము అందరం పోయి అడిగినాం సార్. రైట్, ఒకసారి మంజుల గారు మీరు లైన్లో ఉండండి. ఇప్పుడు ఏదైతే లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా ఆ ఎండి సునీత గారితో మాట్లాడిన ఆడియో నాకు వచ్చింది. కంప్లైంట్ చేస్తాం మేడం, ఏమని చేస్తాం మేడం? నా రిజిస్ట్రేషన్ 4 months అవుతుంది కంప్లీట్ అవ్వి, ఫుల్ పేమెంట్ అయ్యి రిజిస్ట్రేషన్ అవ్వట్లేదని కంప్లైంట్ చేస్తా అని చెప్పిన. కావాలంటే మేడం అడగండి, పక్క పొంటి ఉంటుంది. సరే, రేపు కంప్లైంట్ ఇవ్వవా, నేను కూడా వస్తాను. ఓకే మేడం.
సరే రేపు ఇంకొకటి రేపు నేను అవైలబిలిటీలో ఉండను, మళ్ళీ నువ్వు వచ్చినాక నేను ఏదో తప్పించుకొని పోయినాను అనుకుంటారు. ఓకే మేడం. ఒక పని చెయ్యండి, నిన్న మీ నవీన్ సార్ తో మాట్లాడినా కదా. ఓకే మేడం. ఏం చెప్పలేదా నీకు? నాకేం చెప్పలేదు మేడం. ఇప్పుడు ఎట్లా మాట్లాడతావయ్యా నువ్వు వచ్చేడికి? చెప్పకుండా ఎలా మాట్లాడతా? నేను మీ సార్ ఫోన్ చేస్తే ఏం చెప్పాను నీకు? సరే మీరు అన్నారు కదా మేడం ఇందాక నవీన్ సార్ చెప్పలేదని, మీరైతే నాకు ఒక కమిట్మెంట్ ఇచ్చారు కదా మేడం మొన్న వచ్చినప్పుడు. మండే రోజు ఫోన్ చేస్తే కన్వర్షన్ అయ్యింది, ఎమ్మటెమ్మటే పెడితే ప్రాబ్లం అవుతుందంట, నేను 1 by 1 చేస్తున్నాను, కన్వర్షన్ అయితే అయిపోయింది నవీన్ అని నిన్న చెప్పిన. మేడం మీరు ఇచ్చిన కమిట్మెంట్ వచ్చి అడిగిన తప్పితే నేను మీరు ఇవ్వను. లక్ష్మణ్ మేడం మేడం ఇక్కడ మేము కంపెనీ పెట్టుకున్న వాళ్ళము, మాకు బ్యాక్గ్రౌండ్ లేక. రైట్, ఎండి సునీత గారి వాయిస్ ఇది, ఎండి సునీత గారి వాయిస్. మీరు ఆన్ స్క్రీన్ లో కూడా రండి పీసీఆర్. పెద్ద మాటలు మాట్లాడలేదు మేడం. ఎవరికి ఉండే సర్కిల్ వాళ్ళకు ఉంటుంది మేడం, ఎవరికి ఉండే బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు ఉంటుంది. రైట్, ఒక్కసారి ఇక్కడ ఏదో పాయింట్ మిస్ అయిపోయినట్టుంది నాకు. ఒకసారి మళ్ళీ నేను రివైండ్ చేసి పెడతాను. 45 days లో నువ్వు కట్టించింటే నేను మాట్లాడదాన్ని. నువ్వు ఇప్పుడు బయటికి పోయినాక నువ్వు ఎన్ని మాట్లాడినా నేను ఏమన్నాను? నేను అన్ని కంపెనీల లాగా కాదు, నీకు రిజిస్ట్రేషన్ చేసిస్తా అని చెప్పిన. కానీ నువ్వు మాట్లాడేది ఏంది మేడం? నేను ఒక్కసారి ఆ మేడం ఉంటే పక్క పొండి స్పీకర్ అని మేడం. నేను ఏమని చెప్పినామంటే మేడం నేను అందరి లెక్క వచ్చి చిల్లర చేయట్లేదు, నేను ఒక ప్రొఫెషనల్ అడుగుతున్నా మేడం, నన్ను ఎందుకు ఇట్లా తీసుకుంటున్నారు మేడం అని ఆమెను అడిగిన. ఎవరు వచ్చి చిల్లరగా చేసారు? నేను వేరే వాళ్ళు వచ్చి చిల్లర చేసి అనట్లేదు నా కంపెనీకి ఎవరు చేయలే మేడం. నేను చెప్పేది మీరు ప్రాపర్ గా వినలేదు మేడం. నేను ఏమన్నా ఆమెతో అంటే నేను అందరిలోకి చిల్లర చేయట్లేదు మేడం, నేను ఒక ప్రొఫెషనల్ అడుగుతున్నా మేడం అన్న. వాళ్ళకి చిల్లర చేసి అనట్లేదు మేడం. కాదు, అందరూ ఎంతమంది వచ్చి చిల్లరగా చేస్తున్నప్పుడు విన్నావు? నేను ఎంతమందికి ఇద్దరు వచ్చి చిల్లర చేశారు మేడం, నేను విన్నా. ఇద్దరు వచ్చి అనరాని మాటలు అంటే కూడా నేను విన్నా మేడం. అది ఒకటి గుర్తుపెట్టుకో, నా కంపెనీలో ఉన్నోళ్ళ గురించి మాట్లాడు, నా కంపెనీ నుంచి బయట పోయిన వాళ్ళ గురించి మాట్లాడకు మేడం. నాకు ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళ గురించి నాకు అనవసరం మేడం, ఎందుకంటే నేను మీ దగ్గర చేసిన వాడిని, మీ దగ్గర నుంచి వెళ్ళిపోయినా కాబట్టి. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అన్న మేడం? మేడం ఉంటే అడగండి. నేను వేరే వాళ్ళు అట్లా చేసి ఇట్లా చేసి మాట్లాడలేదు, నేను అందరి లెక్క వచ్చి చిల్లర చేసి పర్సన్ కాదు మేడం, ఒక ప్రొఫెషనల్ అడుగుతున్నా మేడం. నన్ను ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు? ఎందుకు అట్లా? ఒక్కటి వచ్చి 3 గాసులు వచ్చి అరిసిపోయింది అంతే, అది అరిచినందుకు నేను చేయలే, గుర్తుపెట్టుకో. ఇంకొకటి, నువ్వు అరిస్తే నేను చెయ్యను, ఒకటి గుర్తుపెట్టుకో లక్ష్మణ్. చెప్పండి. మీరు కొద్దిగా అరిస్తే ఒకటి గుర్తుపెట్టుకో, కంపెనీలో నాకు ఒకవేళ మీరు వచ్చి 10 మందితో అరిచినా కూడా నాకు పోయేది ఏం లేదు, అస్సలు ఆవగింజంతా కూడా నాకు పోదు మేడం. ఓకే, గుర్తుపెట్టుకోండి. నేను చేసిస్తా అన్నాక చేసిస్తా, అందరిలాగా నాకు అవసరం లేదు. కానీ అందరిలాగా నేను వచ్చి నేను అరే అరిస్తే ఒరిగేదేముంది? నాదేమన్నా పోతుందా? బొచ్చడు కంపెనీలలో నేను చూసొచ్చిన దాన్ని, దీనిలోకి భయపడేదాన్ని కాదు నేను. మీరు ఒకసారి మేడం అడగండి, నేను అరుస్తా ఒర్రుతా అని చెప్పట్లేదు ఆ మేడం కి. లక్ష్మణ్ గుర్తుపెట్టుకో, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లు నేను దిగినాననుకో, నేను చాలా పెద్ద పొలిటికల్ దాన్ని. నాకు ఒక్క కనుసైగా చేసే చాలు నా ఊరు నుంచి వస్తారు, అది కాదు ఇక్కడ మ్యాటర్. డిపార్ట్మెంట్ లో కంప్లైంట్ చేస్తా అని చెప్పిన మేడం, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ దింపుతా అని చెప్పలేదు ఆమెకి. డిపార్ట్మెంట్ వాళ్ళే నా ఇంట్లో ఉన్నారు. ఓకే, నేను డిపార్ట్మెంట్ వాళ్ళని చూసి, నా దగ్గర ఆర్మీ డిపార్ట్మెంట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్, నా సొంత మేనమామ ఏఎస్ఐ, నా బాబాయి ఎల్బీ నగర్ సాయిబాబా గుడి పక్కనే ఉంటాడు, పోయి కనుక్కో. నా సొంత బాబాయి. నా ఇంకొక బాబాయి సిఆర్పిఎఫ్ పోలీసు, ఒక ఆయన ఏపీఎస్పీ పోలీసు, నా సొంత మేనమామ తెలుసుకుంటే నాకేమొస్తుంది మేడం? మీ దగ్గర నేను వర్క్ చేసినాను, మీ దగ్గర నేను అది మాట్లాడు గానీ, నాకు డిపార్ట్మెంట్ వాళ్ళు నా కొంపలో బొచ్చడు మంది ఉన్నారు, డజన్ మెంబర్స్. మీ దగ్గర ఎంత మంది డిపార్ట్మెంట్? నాకేం మేడం, నాకేమన్నా యూజ్ అవుతారా వాళ్ళు? నువ్వేం మాట్లాడాలి? నాకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవ్వకపోతే నేను పోలీస్ స్టేషన్ డిపార్ట్మెంట్ లో కంప్లైంట్ ఇస్తాను మేడం. అవంతా ఎందుకు కంప్లైంట్ ఇస్తావు? కంప్లైంట్ ఏమని ఇస్తావు? నా రిజిస్ట్రేషన్ అవ్వట్లేదని కంప్లైంట్ ఇస్తాను మేడం. ఏమని ఇస్తాను మేడం? కాదు, నేను మాట్లాడిన దాన్ని కూడా నేను రికార్డింగ్ లిక్ చేస్తాను, నేను చెయ్యను అంటే నువ్వు కంప్లైంట్ ఇవ్వాలి. ఓకే మేడం, ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, మనం కస్టమర్ కి ఏమైనా కంప్లైంట్ ఇస్తాం మేడం? కస్టమర్ కి మనం ఫుల్ పేమెంట్ అయిన తర్వాత మనం ఒక 15 days to 1 month లో రిజిస్ట్రేషన్ చేస్తాము, కస్టమర్ కి కంప్లైంట్ ఇస్తాము. ఎన్ని రోజులు కట్టించినావు?
ఎన్ని రోజులలో కట్టించినావు పేమెంట్? ఫుల్ పేమెంట్ అది ఎన్ని రోజులు అయింది మేడం? నువ్వు ఫ్లాట్ బుకింగ్ అయినాక ఎన్ని రోజులు కట్టించినావు మీకు తెలియదా మేడం? తీయమ్మా, ఒక్క నిమిషం లైన్ లో ఉండు. తీయమ్మను 236 ఏదో నెంబర్ ఉంటుంది చూడు. ఎప్పుడు బుకింగ్ అయింది, ఎప్పుడు క్లోజింగ్ అయింది చెప్పు. సురభి గార్డెన్ లో తోడొచ్చి భయపడేయడం మాట్లాడుతున్నారు. ప్రతి గురించి నాకు సంబంధం లేదు మేడం. నా వరకు నేను మాట్లాడుకుంటాను. ప్రతి ఓడితో నాకు సంబంధం లేదు మేడం. ఎవడెవడో వస్తాడు, ఎవడెవడో పోతాడు, అది నాకు ఐ డోంట్ కేర్ మేడం. నాకు ఎవరితో సంబంధం లేదు మేడం. నేను మన 8 నెలలకు ఫుల్ పేమెంట్. ఈసారికి ఏం చెప్పి అది నేను మాట్లాడేది ఏమనుకుంటున్నారు? సో మొత్తం మీద వాళ్ళ ఫ్యామిలీలో ఒకరు ఏఎస్ఐ ఉన్నారు, ఒక సిఆర్పిఎఫ్ జవాన్ ఉన్నారు, ఒక ఏపీఎస్పీ పోలీసు ఉన్నారు. కాబట్టి ఆమె మోసం చేయడానికి ఆమెకి మరి లైసెన్స్ ఏమైనా వీళ్ళు ఇచ్చారేమో అర్థం కావట్లేదు. ఆమె చెప్తున్న ప్రకారం చెప్పిన సమయం కాకుండా ఎక్కువ సమయం తీసుకున్నారు కాబట్టి నేను నీకు ఫేవర్ చేస్తున్నాను, నేను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని చెప్పడమే గొప్ప విషయం అన్నట్టుగా ఆమె ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సునీత గారు, నిజంగానే మీరు అన్నట్టుగా రియల్ ఎస్టేట్ బాగలేదు అనుకున్నప్పుడు, రియల్ ఎస్టేట్ పరిస్థితి సిచ్యువేషన్ అంత బాగాలేదు అనుకున్నప్పుడు వాళ్ళు లేట్ చేస్తున్నారని మీరు ప్లాట్ క్యాన్సిల్ చేసేయాల్సింది. 8 నెలల పాటు ఎందుకు మీరు వాళ్ళతో పేమెంట్స్ తీసుకుంటూ వచ్చారు? పేమెంట్స్ కట్టిన తర్వాత 4 నెలలైనా ఇంకా రిజిస్ట్రేషన్ ఎందుకు చేయట్లేదు మీరు? అంటే మీ మీద కంప్లైంట్ చేస్తామంటే మీ ఇంట్లో మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాయంటున్నారు. మీరు దిగితే ఇది మీ ఊరు నుంచి మొత్తం రాజకీయ నాయకులందరూ దిగుతారు అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. బాగానే ఉంది, కానీ వాళ్ళందరూ మీకు మోసం చేయమనో లేకపోతే ఇలా మీ ఏజెంట్లను ఇబ్బంది పెట్టమనో మీకు ఏమైనా లైసెన్స్ ఇచ్చారా? ఆ ఏఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆ ఏఎస్ఐని కూడా నేను కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాను. మరి వాళ్ళ ఇది బాబాయ్ అంటున్నారు కాబట్టి సో వాళ్ళ అన్న కూతురికి అలాంటి లైసెన్స్ ఏమైనా ఇచ్చారా ఆయన? ఓ ఏఎస్ఐ ఉండి ఇలాంటి వాటిని నివారించాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆ వ్యక్తి మరి ఆమెకి ఏమైనా ఆ పర్మిషన్ ఇచ్చారా లేకపోతే లైసెన్స్ ఇచ్చారా కూడా కనుక్కోవాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తుంది. లక్ష్మణ్ గారు, హలో లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు, డైరెక్ట్ మీరు నాతో ఫోన్లో మాట్లాడండి డైరెక్ట్గా. సార్ చెప్పండి. సో ఈ లెక్క ప్రకారం వాళ్ళ ఇంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరే పోలీస్ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ ఇవ్వకూడదు అన్నది వాళ్ళ ఉద్దేశం, అంతేనా? వాళ్ళు అట్లనే మాట్లాడుతున్నారు సార్. డిపార్ట్మెంట్ మొత్తం నా చేతుల్లోనే ఉంది, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో ఇదంతా ఫోన్లో జరిగిందా కన్వర్జేషన్? ఇదంతా ఫోన్లో జరిగింది. నేను లైవ్ లో వెళ్తే నన్ను లోపలికి అలౌ చేయట్లేదు, గేట్ లాక్ వేసుకుంటారు కదా. రిసెప్షనిస్ట్ నన్ను లోపలికి అలౌ చేయకపోతే నేను మేడంకి కాల్ చేశాను. కన్వర్షన్ ఫోన్లో జరిగింది. ఓకే. అట్లా నేను ఒక 15 times 20 times వెళ్ళి ఆ రిసెప్షనిస్ట్ లో కూర్చుంటే నన్ను లోపలికి అలౌ చేయట్లేదు. ఓకే. సో ఫైనల్గా ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? నాకేం లేదు సార్, నా కస్టమర్ డాక్యుమెంట్స్ ఇస్తే నేను కస్టమర్ డాక్యుమెంట్స్ ఇచ్చేసుకుంటాను రిజిస్ట్రేషన్ చేసి. అండ్ వేరే అనదర్ కస్టమర్ కూడా బుకింగ్ చేసుకున్న అమౌంట్ క్యాన్సిలేషన్ చేసుకున్న తర్వాత నా అమౌంట్ నాకు ఇస్తే నేను కస్టమర్లకు ఇచ్చేసుకుంటాను సార్. కానీ ఇప్పుడు ఆయన ఒక పాయింట్ చెప్పే 30% నేను కమిషన్ ఇస్తున్నా కాబట్టి ట్రావెల్ ఛార్జెస్ నేను ఇవ్వాల్సిన అవసరం లేదు, అవి వాళ్ళే కట్టుకోవాలంటున్నారు. యూజువల్గా అలానే ఉంటుందా రియల్ ఎస్టేట్ కంపెనీస్లో? సార్ అట్లా ఉంటుంది సార్. కంపెనీ ఏంటంటే ఫుడ్ ఎక్స్పెన్స్ అయినా కార్ ట్రావెల్స్ అయినా మొత్తం కంపెనీ భరిస్తుంది. అది మాకు వచ్చేటప్పుడే చెప్పేస్తారు. ఓకే. అట్లా ట్రావెల్స్ అయినా ఫుడ్ అయినా మొత్తం కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పి మమ్మల్ని జాయిన్ చేసుకుంటారు ఆఫీస్లో. ఓకే. సో ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ప్రకారం మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడానికి ఇంకో 1 month టైం పడుతుంది అంటున్నారు. ఆమె ఫోన్ లైన్లోనేమో ఇప్పుడే పర్మిషన్ వచ్చింది అని అంటే పర్మిషన్ లేకుండానే ఈ సేల్స్ అని చేసుకుంటూ వచ్చారా వీళ్ళు? వాళ్ళు ఇప్పుడు శ్రీనివాస్ సార్ ఏమన్నారు, 1 month తర్వాత నేను రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇస్తా అని చెప్పారు. ఈ ఫోన్ నేను మాట్లాడి 4-5 days బిఫోర్ అన్నమాట సార్. 4-5 days బిఫోర్ మాట్లాడినప్పుడు ఏమైంది, స్లాట్ బుకింగ్ అయింది అవుతుంది అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఏమైనా ఈయన సార్ ఏమంటున్నాడు, శ్రీనివాస్ సార్ 1 month తర్వాత ఇస్తా అంటున్నాడు. మనకు స్లాట్ బుకింగ్ అయిందంటే ఆల్మోస్ట్ రిజిస్ట్రేషన్ అయిపోవాల్సింది కదా సార్. సో ఆమె ఒక కమిట్మెంట్ ఇస్తున్నారు, ఈయన ఒక కమిట్మెంట్ ఇస్తున్నారు, రాంగ్ కమిట్మెంట్ ఇస్తున్నారు. సో యాక్చువల్గా ఈ వెంచర్ ఎవరిది? వీళ్ళు ఓన్లీ మార్కెటింగ్ అయినా లేకపోతే వీళ్ళు ఆ వెంచర్స్ లో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేశారా? వీళ్ళు తీసుకున్న వెంచర్స్ అన్ని కూడా మార్కెటింగ్ చేసి తీసుకున్న వెంచర్స్ చేస్తారు, ఏది కూడా ఓన్ వెంచర్ కాదు. ఓకే. ఆ వెంచర్ నేమ్ ఏమైనా చెప్పగలుగుతారా మీరు? సార్ మేము తీసుకున్న వెంచర్ అయితే మనకు సురభి గార్డెన్ సార్, ఆలేరు దగ్గరికి వస్తుంది, కొలంపాక విలేజ్. సురభి గార్డెన్స్. సురభి గార్డెన్స్. ఓకే, ఆలేరు దగ్గర వస్తుంది. యా సార్. సో దీని సురభి గార్డెన్స్ వల్ల ఏమైనా మీరు కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేశారా ఇలా రిజిస్ట్రేషన్ చేయట్లేదు అన్న విషయం పైన? నో సార్, వాళ్ళ ఓనర్స్ మనకు టచ్ అప్ లో ఉంటారు కదా సార్, ఎవరైనా కూడా మనకు తెలియదు. సో మీరు వీళ్ళతో టచ్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళతోనే మాట్లాడతారు, మీరు వీళ్ళతోనే
ఆఫీస్ లో జాయిన్ అయినప్పుడు ఒకటే మాట చెప్తారు, కస్టమర్ దగ్గర అమౌంట్ పే చేసిన తర్వాత మీకు విత్ 1 month లో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే బాధ్యత మాదని చెప్పేసి చెప్తారు. వీక్లీ మీటింగ్స్ ఉంటాయి, మీటింగ్స్ లో కూడా చెప్తారు మీ కమిషన్ మీకు ఇచ్చేస్తామమ్మా, మీ డాక్యుమెంట్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాము అని వాళ్ళే అంటారు. ఓకే. ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మేము ఈ కంపెనీ మేనేజ్మెంట్ నచ్చక మేము వెళ్ళిపోయి వేరే కంపెనీకి వెళ్ళిపోయేసరికి వీళ్ళు ఇవన్నీ మనసులో పెట్టుకొని నాకు ఇవన్నీ చేస్తున్నారు. సో ఒక చిన్న విషయం చెప్పండి, మీరు ఇప్పుడు ఆ గొడవ జరిగిన మీరు అక్కడే ఉన్నారు కదా, మీరు నాకు ఒక వీడియో పంపించారు, ఎవరైతే మా రిపోర్టర్ మీద గొడవకు వెళ్తున్నారు చూసారు, ఆయన పేరు ఏం పేరు? ఆయన పేరు నాకు తెలియదు సార్. ఓకే, ఎవరైనా ఎవరు మీ రిపోర్టర్ మీద గొడవకి వెళ్ళారు కదా? వెంకట్ అతని పేరు? అతని పేరు వెంకట్ నాయక్ అండి. ఓకే, ఏం చేస్తారు ఆయన? అతను కూడా ప్రెసిడెంటే సార్. అందులో మా నవీన్ సార్ అయితే ఎట్లా ప్రెసిడెంట్, ఆయన కూడా ఒక ప్రెసిడెంట్ అంతే. ఓకే, ఆ కంపెనీలో ఒక ఎంప్లాయ్ అంతే, కంపెనీకి ఆయనకి ఏం సంబంధం, అందులో ఒక ఎంప్లాయ్ అతను. ఓకే ఓకే. సో సరే లక్ష్మణ్, యాక్చువల్లీ మీరు ఏదైతే చెప్పారు ఇప్పుడు దీని మీద ఆల్రెడీ ఇప్పటికే పోలీసులు వచ్చారన్నారు కదా, సో కేసుకు సంబంధించి ఏమైనా మీరు ఆలోచిస్తున్నారా? సార్ అర్థం కాలేదు. పోలీసులు ఆల్రెడీ అక్కడికి వచ్చారు కదా, ఈ కేసు రిజిస్టర్ చేయడం గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా మీరు? అంటే డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఈ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేసుకోవడం ఎందుకు, మీకు వాళ్ళకున్న ఏజెంట్కున్న వాళ్ళకి ఎంత ప్రాబ్లం ఉందో సొల్యూషన్ చేయండి డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ అడిగారు. చైర్మన్ సార్ని అడిగితే నేను 1 month లో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని చెప్పేసి అన్నాడు. తర్వాత మరి మిగతా అమౌంట్ కూడా లక్ష్మణ్కి రావాలి కదా, అవి కస్టమర్ల అమౌంట్ మీరు ఇచ్చేస్తే అతను కస్టమర్కి ఇచ్చేస్తారంటే ఆ రూపాయి 1 రూపాయి కూడా ఇవ్వను అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. రైట్, ఓకే. నేను లక్ష్మణ్ గారు ఇప్పుడు నేను ఈ కేసు నేను ఫాలోఅప్ చేస్తూనే ఉంటాను, ఎందుకంటే మీకు న్యాయం జరగాలి, మీ ద్వారా ఎవరైతే కస్టమర్లు వాళ్ళకు కూడా న్యాయం జరిగేంత వరకు బీఆర్కే న్యూస్ మీతో పాటు ఖచ్చితంగా పోరాటంలో పాల్గొంటుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకోవాలి, ఎందుకంటే రెగ్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి ఒక బ్రేక్ తీసుకుంటాను నేను. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇక్కడ శ్రీనివాస్ నాయక్ ఒక స్టోరీ చెప్పే ప్రయత్నం చేశారు, కానీ ఆ స్టోరీ అన్నది పేలలేదు అన్న విషయం ఆయన కూడా అర్థమవుతుంది, ఎందుకంటే ఇది ఛానల్ ఆల్రెడీ ఇప్పుడు ఆయన చూస్తున్నారు, చూసే క్రమంలో ఆయనకు కూడా అర్థమవుతుంది, ఎందుకంటే ఆయన చెప్పిన అబద్ధము, ఆయన చేయాలనుకున్న మోసము, ఆయన బుకాయించాలన్న విషయం మొత్తము సామాన్య ప్రజలతో పాటు ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. ఎందుకంటే నా దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, 2 సార్లు ఫోన్ వచ్చింది, డబ్బులు అడిగాను ఏదో చెప్పారు. నేను చాలా క్లియర్గా మళ్ళీ చెప్తున్నాను, ఇలా అన్యాయం చేసేవాళ్ళని, అక్రమాలు చేసేవాళ్ళని, స్కాములు చేసే వాళ్ళకి మాత్రమే నా దగ్గర నుంచి ఫోన్ వెళ్తుంది, ఎందుకంటే వాళ్ళ వర్షం తీసుకోవడానికి, వాళ్ళ అసలు రూపాన్ని బయట ప్రజలకి తెలియజేయడానికి మాత్రమే నేను ప్రయత్నం చేస్తున్నాను. అందులో భాగంగా నా దగ్గర నుంచి కాల్స్ వెళ్తుంటాయి. మీరు ప్రతి ఒక్కరు బీఆర్కే న్యూస్ చూస్తూనే ఉంటారు, ఎప్పుడు ఏ చిన్నపాటి తప్పు జరిగినా దాన్ని ప్రజల ముందు తీసుకెళ్ళేందుకు బీఆర్కే న్యూస్ ముందు ఉంటుంది. అందులో భాగంగానే ఒక అలుపెరగని పోరాటం అనేది మేము చేస్తూనే ఉంటాం. సో ఓవరాల్గా చూస్తే మాత్రం ఏదైతే రియల్ విజన్ హోమ్స్ అనే కంపెనీ పేరుతో ఇప్పుడు కొద్దిమందిని ఆల్రెడీ ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళని రిజిస్ట్రేషన్లు చేయకుండా ఏదైతే ఇబ్బంది పెడుతున్నారో దానిపైన ఇది కొనసాగుతుంది. అంతేకాకుండా మా రిపోర్టర్ మురళి మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు, దానికి సంబంధించి లీగల్గా మేము ఖచ్చితంగా ప్రొసీడ్ అవుతాం, ఎందుకంటే ఆయన వెంకట్ నాయక్ అంటే అతని పేరు వెంకట్ నాయక్ అనే వ్యక్తి ఆ రిపోర్టర్ మీద కొట్టడానికి వెళ్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు, ఆయన దగ్గర బూతులు దుర్భాషలు మాడుతున్న విజువల్స్ కూడా ఉన్న నేపథ్యంలో దీన్ని ఖచ్చితంగా మేము లీగల్గా ముందు తీసుకెళ్తాము, దానికి సంబంధించిన కార్యాచరణను కూడా కంప్లీట్ చేస్తాం. సో ఇప్పటిదాకా ఉన్న అప్డేట్స్ ఇవి, నెక్స్ట్ అప్డేట్స్ మళ్ళీ కంటిన్యూ అవుతాయి. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.